वक्रतुण्डां भुजङ्गतुङ्गमालिकां टमट्टमट्टमट्टमन्निनादवट्टमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिवम् जटाकटाः सम्भ्रमभ्रमन्निलिम्बनिर्झरि विलोलवीजिवल्लरी विराजमानमूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिप्रतीक्षणम् धराधरेन्द्रनन्दिनी विलासबन्धुबन्धुरसुरत्तिगन्तसन्तति प्रमोदमानमानसे कृपाकटाक्षधोरणि निरुद्धदुर्धरापदि क्वचिद्दिगम्बरे मनोविनोदमेतु वस्तुनि पिङ्गलस्फुरत्फणामणिप्रभा कदम्ब कुङ्कुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदाङ्गसिन्धुरस्फुरत्वगुत्तरीय मेदुरे मनोविनोदमद्भुतं विभर्तु भूतभर्तरी सहस्रलोचन प्रभृत्य शेषलेखशेखर प्रसूनधूलिधोरणि विधूसराङ्गि पीठभुजङ्गराजमानयामि बद्धजाटजूटक श्रियै चिराय जायतां चकोरबन्धुशेखरः। అందరికీ నమస్కారం, నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో ఈ రోజు అయితే నేను శివాలయంకి వచ్చాను, అర్ధనారీశ్వర టెంపుల్కి. సో చాలా టైం నుంచి దీని గురించి వింటూ ఉన్నాను, చాలా మంది ఫ్రెండ్స్ కూడా చెప్పారు ఈ టెంపుల్ చాలా బాగుంటుందని. అండ్ మొత్తం హైదరాబాద్లో మీరు ఎక్కడ కూడా అర్ధనారీశ్వర టెంపుల్ అనేది వినుండరు, ఎప్పుడు సెపరేట్ ఉంటాయి. కానీ ఇద్దరిని కలిపి ఒక విగ్రహాన్ని చేసి గర్భగుడిలో పెట్టడం, ఇదంతా కూడా నాకు చాలా డిఫరెంట్గా చాలా స్పెషల్గా అయితే అనిపించింది. మరి దీనికి సంబంధించి ఎవరైతే దీన్ని స్థాపించారో, అసలు ఇక్కడ టెంపుల్ కట్టారు, అసలు దీని హిస్టరీ ఏంటి, మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాము. సో ప్రెసెంట్ అయితే దీన్ని మొత్తం రన్ చేస్తుంది మహిపాల్ అండ్ మధులత గారు. వారు కూడా మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం, వచ్చేసేయండి. సో ప్రస్తుతం ఉన్నారు. సో ఇందాక చెప్పాను కదా. సో హాయ్ అండి, నమస్తే. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ టైం మేము విజిట్ చేసాం ఇక్కడికి. అంటే అసలు ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అన్నది తెలుసుకుందాము. ఫస్ట్ అయితే అలా తిరిగి చూద్దాము ఒకసారి టెంపుల్ అంతా కూడా. సో అసలు ముందుగా ఈ చెట్టు గురించి చెప్తారా? మనకి మెయిన్ ముఖ్యం అంటే ఈ గుడి కానీ మేము ఈ కార్యం చేయడానికి కానీ కారణమే పెద్దమ్మ తల్లి అన్నమాట. సో ఈ చెట్టు కింద ఉన్నది పెద్దమ్మ తల్లి. ఈ చెట్టుకి ఉన్న ప్రత్యేకత ఏంది అని అంటే, ఎవరికి ఏ కోరికలు ఉన్నా ఏమున్నా కూడా ఇక్కడ ముడుపులు కట్టుకోవచ్చు అన్నమాట. అండ్ ఆ పక్కన ఉన్నది చిన్నమ్మ రేణుకాయలమ్మ తల్లి. అంటే ఫస్ట్ ప్రతిష్ఠించింది మాత్రం రేణుకాయలమ్మనే అనమాట. ఆ తర్వాతని శివశక్తి అర్ధనారీశ్వరులు, ఆ తర్వాత ఇక్కడ పెద్దమ్మ తల్లి అనమాట. అండ్ ఇక్కడ చూస్తే వచ్చేసి అమ్మవారి పాదాలు ఉంటాయి. ఈ గుడిలో అన్నిటికన్నా చాలా విశిష్టమైనది. అండ్ మా మొదలు ఈ కార్యానికి మొదలే ఇక్కడ అమ్మవారి పాదాలు ఉన్న ఈ స్థానంలో. ఆ కార్యానికి శక్తి, ఈ స్థలానికి శక్తినిచ్చింది ఆ తల్లి. అక్కడే ఆ తల్లి అక్కడి నుంచే మాకు ఆ శక్తి దొరకడం అంటే రావడం జరిగింది. అక్కడి నుంచే మాకు ఆ శక్తి ఉంది. తర్వాత మాకు వాక్కు రూపంలో పెద్దమ్మ తల్లి చెప్తుంది, ఆమె స్థానం అక్కడ ఉంది. ఎవరికైనా ఏదన్నా కోరికలు ఉన్నా, ఏదన్నా ఇబ్బందులు ఉన్నా చాలా మందికి మంచి జరిగింది. ఆ ముడుపులు కూడా మీరు చూసే ముడుపులు కూడా అవన్నీ వాళ్ళకి కట్టుకునేది కూడా దానికోసమే. అమ్మవారి మీద ఆమె ప్రతి ఒక్కరి కోరికలు కూడా చాలా మటుకు తీరినాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. సో నాకైతే మీతో చాలా విషయాలు మాట్లాడాలని. ఒక్కసారి టెంపుల్ మీరు ఉండి దగ్గరుండి చూపిస్తే మా వ్యూవర్స్ కి ఒకసారి టెంపుల్, తర్వాత నేను మీతో చాలా విషయాలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. కానీ గర్భగుడిలో అమ్మవారిని మాత్రం తీయకూడదు, జస్ట్ బయట నుంచి అలా చూపిస్తే సరిపోతుంది. సో ఇందాక చెప్పిన ప్రత్యేకత అంటే ఫస్ట్ ఈ పాదాల నుంచి స్టార్ట్ అయింది కదండి.
సో ఇక్కడ ఇక్కడ ఎప్పుడు సర్పం ఇక్కడ లోపలే ఉంటుంది అనమాట. సర్పం ఉంటుంది లోపల. లోపల నుంచి ఆ గర్భగుడిలోకి లోపలికి వెళ్ళి బయటికి వస్తుంది. ఓకే, నిజంగా ఇందులో సర్పం ఉంటుంది. ఓకే, ఎప్పుడు ఉంటుంది అంటే కనిపిస్తూ ఉంటుందా? కంప్లీట్ గా ఎప్పుడు ఇట్లా మీరందరూ ఉన్నా కూడా ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఆ ఇష్టం అనమాట ఎక్కడైనా సో మరి దానికి ఎక్కడి నుంచి ఉంది దారి ఏమైనా నుంచి లోపలికి వెళ్తుంది అమ్మవారు. కింద నుంచి మొత్తం దారి నుంచి లోపలికి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇంటర్ కనెక్షన్స్ ఉన్నాయి అనమాట ఈ గుడి మొత్తానికి అన్ని గర్భగుడిలోకి. అమ్మవారి గుడి ఇది రేణుకా ఎల్లమ్మ తల్లి. మేము అమ్మవారిని చిన్నమ్మ అని పిలుచుకుంటూ ఉంటాము. చిన్నమ్మ అని పిలుస్తారు. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అది వచ్చేసి అర్ధనారీశ్వర. ఓకే, ఇక్కడ ఇందాక మీరు చూసే ఉంటారు పూజ జరిగింది. ప్రతి అర్ధనారీశ్వర పాదాలు అంటే మీకు ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది. చూస్తే అమ్మవారి స్వామివారి పాదాలు ఇస్తే మీకు. సో అర్ధనారీశ్వరి అంటే ఒకటి శివయ్యది, ఒకటి పార్వతీది. ఓకే, సో ఇక్కడ పైన శ్రీచక్రం మాకు అమ్మవారు ప్రతిదీ కూడా ఇక్కడ ఏది చేసినా మా అమ్మవారు ఏదైతే చెప్పిందో అది మాత్రమే చేస్తూ వచ్చినాం. ఇక్కడ ఏ పూజ జరిగినా భక్తులకు అందరికి కూర్చొని ఇక్కడ కూర్చోబెట్టి సామూహికంగానే జరుగుతుంది. మనము ఏది డబ్బులు టికెట్స్ శివశక్తి రుద్రాలు మన దేవాలయంలో ఏ కార్యక్రమం జరిగినా వారికంటూ ప్రత్యేక పూజలు జరిగినా ఏం జరిగినా అందరితో సమానం, అందరికి సమానంగా జరుగుతాయి. సో బేసిక్ గా ఈ మొత్తం టెంపుల్ ని రన్ చేస్తుంది, ఇదంతా నిర్మించింది కూడా మీరే. సార్ ఎప్పుడైనా మనం చూసుకున్నట్లయితే టెంపుల్ కి క్విట్ ఆపోజిట్ లో బయటే ఉంటుంది నంది కానివ్వండి ఇలా మనకి. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి? సో ధ్వజస్తంభం అని ప్రతి ఆలయంలో ఉంటుంది. అది మనకు కట్ట రూపంలో పెట్టడం జరుగుతుంది ప్రతి దగ్గర. కానీ ఇక్కడ మాత్రం 57 feet సింగిల్ స్టోన్ తోటి ఉంటుంది ధ్వజస్తంభం అనేది. ఆ ధ్వజస్తంభం అనేది యాక్చువల్లీ రాయి రూపంలోనే పెట్టాలి. ఏ దేవుడికి సంబంధించిన ఏదైనా సరే రాయి రూపంలో ఎందుకు పెడతారంటే అది ఒక దాంట్లో ఒక ఏమంటారు, ఇప్పుడు ఇనుము తయారైన ఒక స్టోన్ నుంచే వస్తుంది. అంటే అసలు ఆ టైంలో పూర్వం ఏంటంటే పెద్ద పెద్ద స్టోన్ కట్టెలు పెట్టలేక, సో టెంపుల్ ఒక సైన్స్ ఉంటుంది ప్రతిది కూడా. మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ధ్వజస్తంభం ఎందుకు ఉంటది. లోపల విగ్రహం నుంచి పైన గోపురం పైన ఒక శిఖరం ఉంటుంది. ఆ శిఖరము ఇది ఒకటే లెవెల్లో ఉంటుంది. ఆ గోపురం ఏ లెవెల్ అయితే ఉంటుందో ఇది ఒక లెవెల్, సేమ్ లెవెల్లో ఈ ధ్వజస్తంభం లెవెల్ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన ఏదైతే శక్తి ఉంటుందో ఆ శక్తి దీని నుంచి యాంటీనా రూపంలో తీసుకుంటుంది. తీసుకొని ఈ పక్కన చుట్టుపక్కల ఉన్నంతా కూడా ఆ శక్తిని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏ ఆలయంలోకి పోయినా ఒక ప్రశాంతమైన వాతావరణం వస్తుంది అని చెప్తారు. పాజిటివ్ ఎనర్జీ ఎందుకు వస్తుంది? ఆ పాజిటివ్ ఎనర్జీ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి మనం మొదట. ఎందుకు వస్తుంది అంటే ఈ పాజిటివ్ ఎనర్జీ సృష్టి నియమాలు ఆలయాలు పాటిస్తూ ఉంటాం. పూర్వం మన పెద్దవాళ్ళు పాటించేటోళ్ళు జంతువులు పక్షులు పాటిస్తున్నారు, కానీ మనం పాటించట్లేదు. ప్రకృతి కొన్ని నియమాలు పెట్టింది మనకు. ప్రకృతి నియమం అంటే ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రకృతి మనకి ఇచ్చిన దాన్ని అంతా నాశనం చేస్తూ తిరుగుతున్నాం మనం. ప్రకృతిలో కొన్ని నియమాలు ప్రకృతి మనకు పెట్టడం జరిగింది. మనము సాయంత్రం సూర్యుడు అస్తమించగానే తినేసి పడుకోవడమే అది ప్రకృతి నియమం. కానీ మనం ఏం చేస్తాం, పొద్దున 10 గంటలకు లేస్తాము, రాత్రి 12 గంటలకు పడుకుంటున్నాం. సో అది ప్రకృతికి విరుద్ధమైన నియమాలు. సో ఇక్కడ అందుకోసంకనే చెప్తున్నా, ప్రకృతి నియమాన్ని మనం ప్రతి ఒక్కరి పిల్లలకు ఫస్ట్ నేర్పియాలి. మన పూర్వీకులు 6 గంటల లోపే 6 గంటల కంటే ముందే లేచేటోళ్ళు, అన్ని క్లీన్ చేసుకునేటోళ్ళు, వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు. సాయంత్రం 7 గంటల లోపు అన్ని ఊర్లన్నీ కూడా అందరు పడుకుని పోయేటోళ్ళు, సైలెంట్ అయిపోయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, 11-12 అయినా కానీ మనము ఎవరు పడుకుంటారు. అందుకోసం కానీ మనకు అందరి ఆరోగ్యాలు కరెక్ట్. ఇప్పుడు పక్షులకు జంతువులకు ఎక్కడైనా బీపీ షుగర్ వచ్చినట్టు మీరు విన్నారా? లేదు. విన్నారా? మరి మనకెందుకు వస్తుంది? సో మనం పాటించే విధానం కరెక్ట్ లేదని చెప్పాలి. మన పూర్వీకులకు ఉండేనా బీపీ షుగర్? లేదు. 10 మంది పిల్లలు ఉండేటోళ్ళు, ఒక్కొక్క అమ్మమ్మకు. ఇప్పుడు అమ్మ ఉంది, ఆమె మినిమం ఒక 70-80 సంవత్సరాలు ఉంటుంది. ఆమె ఎంత స్ట్రాంగ్ ఉన్నది. అదే మన అమ్మని చూసుకుంటే, మన అమ్మని చూసుకుంటే మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి ఇప్పటికి 40-50 సంవత్సరాల లోపు. మరి ఆ అమ్మకి ఎందుకు వచ్చినాయంటే వాళ్ళు ప్రకృతి నియమాన్ని పాటిస్తారు ఇప్పటికీ కూడా. ఎలా? పొద్దున 6 గంటల లోపే లేచిపోతారు వాళ్ళు, సాయంత్రం ఎర్లీగా తింటారు, ఎర్లీగా పడుకుంటారు.
సో ఆ నియమాన్ని ఫస్ట్ మనము మన పిల్లలకు నేర్పితే ఎటువంటి హెల్త్ డిసీజెస్ అనేది రాదు. అందుకోసం కానీ ఆ పెద్దవాళ్ళు నియమాలు ఏవైతే మనకు చెప్పిర్రో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది వాళ్ళ ప్రతి ఒక్క నియమంలో, కానీ మనం ఆ సైంటిఫిక్ అవన్నీ వదిలిపెట్టేస్తాం. సో ఆ పెద్దవాళ్ళు ఏదైతే మనకు చెప్తారో ఫస్ట్ అవి వినండి, అవి విని దాంట్లో ఉన్న సైంటిఫిక్ రీజన్ ని తీసుకోండి. కానీ మనం అది పాటిస్తలేం. వాళ్ళు 10 మంది పిల్లలు ఉన్నా కానీ అంతే స్ట్రాంగ్ గా ఉన్నారు. కానీ మన పెద్దవాళ్ళు ఇప్పుడు చూస్తే 40-50 సంవత్సరాలకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. సో దానికోసం అని చెప్పి నేను చెప్పేది ప్రకృతి నియమాన్ని ఫస్ట్ పాటించాలి. నువ్వు ఎన్ని గంటలకు తింటావు? సాయంత్రం 7-8 గంటలకు తినేస్తావు కదా, 9-8 గంటలలోపు తినేస్తావు కదా. అది పడుకునేది ఎప్పుడు ఆమె? అంతకుముందు ఊర్లలో ఎట్లుండేది మీకు? 6 గంటలలోపు అందరు తినేసి ఊర్లో పడుకుని పోయేటారు కదా, అందుకోనికి ఇంత స్ట్రాంగ్ ఉంటారు. ఇప్పుడు ఆమెకు నిన్న నాకు తెలిసి 70 సంవత్సరాలు ఉంటాయి, 70 పైన ఉంటాయి, 74 ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నాయి. అదే మన అమ్మ నాన్నలు, ఇప్పుడు మన అమ్మల వాళ్ళు మొక్కల నొప్పులు వస్తున్నాయి, అందరికి ఇబ్బందులు ఉన్నాయి. కానీ వాళ్ళ ఇంత ఏజ్ ఉన్నా కానీ వాళ్ళు ఇప్పటికీ ఉంటున్నారంటే వాళ్ళు పాటించే నియమం, ప్రకృతి నియమాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. లేదు, అన్ని ప్రకృతికి సంబంధించిన ఏ కష్టమైనా కానీ పొద్దున 6 గంటల లేచి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటోళ్ళు. సూర్యకిరణాలు చూసి దాన్ని బట్టి టైం చెప్తారు. ఇప్పుడు అంటే వాచిలా అప్పుడు ఏమున్నాయి బిడ్డ, అయ్యో 12 అయింది, 1 అయింది, 6 అయింది, 7 అయింది అని పొద్దున్న చూతురు. అంటే వీళ్ళు ప్రకృతి నియమాన్ని పాటిస్తారు, మనం పాటించాం. కంప్లీట్ గా దానికి ఆపోజిట్. మనం అంతా కంప్లీట్ గా ఆపోజిట్ ఉంటాం. ఇప్పుడు మనం 9-10 గంటలకు లేస్తాము, రాత్రి 12 గంటలకు పడుకుంటున్నాం. తిన్నది అరగాలి మరి. ఆ కష్టం కూడా అట్లా చేసేటోళ్ళు వాళ్ళు దాంట్లో ప్రతిదీ వాళ్ళు కమ్మలు పెట్టుకుని ఒక సైన్స్ ఉంటది. ఇంతతోటి కడాలు వేసుకుంటారు వాళ్ళు, ఎంతతోటి కడాలు వేసుకుంటే దాంట్లో కూడా పెద్ద సైన్స్ ఉంది, గొప్ప సైన్స్ ఉంది. అవన్నీ మనము ఈ జనరేషన్ వాళ్ళని పాటించట్లేదు. అది ఈ జనరేషన్ వాళ్ళు పాటించాల్సింది ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నవడేస్ ఇప్పుడు వేసుకుంటున్నారు కానీ అది ఫ్యాషన్. జస్ట్ ఒక బయటికి వచ్చినప్పుడు అట్లా వాళ్ళు ఇప్పుడు 24 hours వాటిని క్యారీ చేస్తూ ఉండేటోళ్ళు. మన కల్చర్ ని తెలుసుకోవాలంటే ఇట్లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయండి. అసలు వాళ్ళు వేసుకునేది సిస్టమ్ అంటే వాళ్ళు వేసుకునే ఆభరణాలు దేనికోసం వేసుకుంటారు, అట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే నెక్స్ట్ జనరేషన్ ఇవ్వాల్సింది చాలా ఉంది. మనం అది ఆలోచించట్లేదు. నవయోని యాగశాల అంటామమ్మా. ఇది మాకు అమ్మవారు చెప్పిన దాంతో ఇది వేయడం జరిగింది. సో ఇది కామాఖ్యలో చూస్తూ ఉంటారు మీరు, కామాఖ్య టెంపుల్లో యోని. మాకు అమ్మ చెప్పినది ఏంటంటే ఇది అమ్మవారి యొక్క యోని భాగం. ఆ మధ్యలో ఉన్న ఏదైతే అగ్నిహోత్రం ఉంటుందో అది శివయ్య కలిగి ఉన్నది అని చెప్పి. సో ఇదే విధంగా ఇక్కడ హోమగుండం అనేది కావాలని చెప్పి అమ్మవారు కోరడం వల్ల ఈ నవశక్తులకి సంబంధించిన ఒక అతీతమైన శక్తి అనేది, సో దాని ఆ విధంగానే ఆ ప్రకారమే చేయడం జరిగింది. ఇంకా వేరే ఏదో ఎక్కడా లేదని చెప్పి హోమగుండం కట్టడం జరగలేదమ్మా. ప్రత్యేకంగా అమ్మవారి కోరిక అయితే. మరి కామాఖ్యలో ఎంత ప్రత్యేకంగా చూస్తున్నారో, కొలుస్తున్నారో, అలాగే ఇక్కడ కూడా చేస్తున్నారు. చాలా నిష్ఠతో చేస్తాం. మీకు విషయం తెలుసా, మేమంటూ కూర్చొని చేయము. ఎవరి చేత అంటే దానికి అర్హత లేని వాళ్ళ చేత కూడా ఇక్కడ హోమం ఏది చేసినా పంతులు మాత్రమే హోమం చేస్తారు. ఇక్కడ మనుషులతో మనం ఏదైతే జనరల్ గా ఉండదు, మాకు మంత్రం రాని పంతులతో ఈ హోమం చేయించము, మంత్రం రాని మనుషులతో హోమం చేయించము. ఏది చేసినా సో ఇక్కడ క్రియ చెయ్యాలి అంటే దానికి ఒక మంత్రం తెలిసి ఉండాలి, దాని విలువ, దాది ఎందుకు చేస్తున్నాం అనేది తెలిసి ఉండాలి. ఇప్పుడు స్వాహ అన్నప్పుడు మనము కరెక్ట్గా ఏకాగ్రతతోటి ఆ పని చేయము. ఈ సరౌండింగ్స్ అన్ని మన మైండ్లో తిరుగుతూనే ఉంటాయి, మన కళ్ళు చుట్టుపక్కల చూస్తూనే ఉంటాయి అనమాట. సో ఇది అంత పవిత్రమైన హోమగుండం కాబట్టి మేము ఎట్లాంటి ఇక్కడ రిస్క్ అనేది చేయమన్నమాట. చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు, మేము ఇక్కడ హోమాలు చేసుకుంటాము ఇవ్వండి అని. మా అయ్యవారు చేస్తారు, మీరు పక్కన కూర్చోండి. అందరు గోత్రనామాలు చదువుతారు సామూహికంగా. ఇక్కడ కూడా మేము ఎట్లాంటి ఛార్జ్ చేయం. ప్రతి పౌర్ణమి, ప్రతి అమావాస్యకి హోమాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కూర్చొని ఆ మంత్రాలు అవన్నీ క్రియ చూస్తూ ఉంటారనమాట. వాళ్ళ గోత్రనామాలు చదివి వాళ్ళ పేరు మీదనే చేస్తూ ఉంటాం. మొదట అర్ధనాదేశ్వర శివశక్తి పేరుతో ప్రారంభమై వచ్చిన జనాలందరి పేర్లు చదువుతూ చేస్తారనమాట ఇక్కడ. సో ఏదైనా సరే సామూహికంగా లోక కళ్యాణార్థమే జరుగుతుంది. చాలా శక్తివంతమైన
ఉండమని. సార్ అయితే టెంపుల్ గురించి అయితే అంతా తెలుసుకున్నాం. సో మేడం అన్నీ విన్నాము. ఫస్ట్ థింగ్ ఈ అర్ధనారీశ్వరి అనే కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ అని అనడం చాలా తప్పు మాట. ఎందుకనంటే ఇల్లు లేకపోతే ఇంకేదన్నా కట్టుకోవాలంటే కాన్సెప్ట్స్ ఉండొచ్చు, కానీ దేవుడి కార్యం చేయడానికి కాన్సెప్ట్స్ ఉండవుమా. అంటే మన ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇలా అర్ధనారీశ్వరి టెంపుల్ అని లేదు, సెపరేట్ గా ఉంది కాబట్టి. అదే ఇక్కడ అంటున్నాను. కాదు, సో ఇండియాలో ఎక్కడ కూడా లేదు. అంటే ఏకశిలలో వాళ్ళ ఏకశిల 5 అర్ధనారీశ్వరి. రూపాలు చెక్కిన గుడి అంటూ ఉంటే మనదే అనమాట. ఆ. తిరుచెనగూడలో ఉంది, కానీ అది నిరూపం, నవపాషాణాలతో చేసింది, అది నిరూపం. ఇప్పుడు చాలా వరకు కూడా నిరూపం కూడా బాగా కరిగిపోయింది అనమాట మొత్తం కూడా. సో ఏకశిలలో ఉన్నది అని అంటే ఇక్కడ మాత్రమే మన దగ్గర. ఇది మనం అనుకొని చేసింది అంటూ ఏమీ లేదు, స్వయంగా అమ్మవారు కోరితేనే మనం చేయడం జరిగింది ఇది. సో ఆ తత్వానికి కూడా చాలా మీనింగ్ ఉంది. సో దాని గురించి కరెక్ట్గా ఎవరికి తెలియదు, ఎవరి గురించి దాని గురించి అర్ధనారీశ్వర తత్వం గురించి రాసింది కూడా లేదు ఎక్కడ. సృష్టికి మూల కారణమైన రూపం అది. ఈ సృష్టి పుట్టుకకే అదే రూపంతో సృష్టి పుట్టడం జరిగింది. సృష్టిలో ఒక మనిషి రూపంలో ఎవరైతే రావడం జరిగిందో, ఆ శివపార్వతులు రావడం జరిగిందో ఆ రూపంలోనే రావడం జరిగింది. ఇప్పుడు ఆ రూపం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే, అర్ధనారీశ్వర రూపం గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీ శరీరం గురించి మనం తెలుసుకోవాలి. అంటే ఎవరి శరీరం, నా శరీరమైనా మీ శరీరమైనా ఆ రూపం మీలో ఉంటుంది. ఎలా ఉంటుందో కూడా చెప్తాను మీకు. సో ఈ ఫస్ట్ దానికంటే ముందు సృష్టి ఎలా పుట్టిందో తెలుసుకోవాలి. మనం అందరం ఏమనుకుంటాం, సృష్టి ఎలా పుట్టింది, ఒక శక్తి ఉంది అంటాం. ఓ శక్తి పుట్టింది, ఆ శక్తి తర్వాతనే మిగతా ఈ సృష్టి అంతా రావడం జరిగింది. ఆ శక్తికి ఏమంటారు, మనం ఏం చెప్తాం, ఆ శక్తికి 3 కొడుకులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కదా. మళ్ళీ ఈ సృష్టికి అమ్మా నాన్నలు ఎవరిని అంటాం, శివపార్వతులని అంటాం. మరి ఆ శక్తి ఈ శివపార్వతుల, మళ్ళీ 3 కొడుకుల, మరి ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఇవన్నిటికీ కూడా అంతా ఉన్నదంతా కూడా ఆ శక్తి దగ్గరనే. ఆ శక్తిని ఏమంటాం, ఆది పరాశక్తి అంటాం. ఆది పరాశక్తి అంటేనే అర్ధనారీశ్వర రూపము. ఆది అంటే శివయ్య, పరాశక్తి అంటే అమ్మ. సో ఇక్కడ మనం ఆ సృష్టికి అమ్మా నాన్నలు అంటున్నాం. మరి ఎలా అవుతారు మనకు? సో మీకు అమ్మా నాన్నలు, నాకు అమ్మా నాన్నలు ఉంటారు, అందరికీ అమ్మా నాన్నలు ఉంటారు. వాళ్ళ నుంచి ఏదో ఒక పోలికలు వస్తాయి కదా. అందరిలో ఉంటుంది ఆ పోలిక. ఎలా ఉంటుంది? ఫస్ట్ అర్ధనారీశ్వర రూపం మనం తెలుసుకునే ముందు మీ యొక్క శరీరం గురించి తెలుసుకోవడం. నా శరీరమైన, అమ్మ శరీరం, మీ శరీరం, ప్రతి ఒక్కరు మీ శరీరంలో తేడాలు ఉంటాయి. గమనించారు ఎప్పుడన్నా? అంటే తేడా అంత పర్టికులర్ గా మీరు చెప్తే. కుడి పక్కన బలంగా ఉంటాం మనం, అవును. ఎడమ పక్కన కొంచెం నాజుగ్గా ఎందుకుంటాం మరి? కుడితో పోల్చి కూడా ఎడమ పక్కన మీ సైజెస్ తేడా ఉంటాయి అందరివి. అవును. ఉంటాయా? మనము కొత్త చెప్పులు కొన్నప్పుడల్లా కన్ఫ్యూజన్, మనకు ఒక కాలేమో టైట్ ఉంటుంది, ఒక కాలు లూజ్ ఉంటుంది. ఉంటుందా? ఇంకా ఆడపిల్లలకు తెలియాలంటే గాజులు వేసుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. రైట్ హ్యాండ్ ఏమో టైట్ గా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఏమో లూజ్ ఉంటుంది. కొంచెం ఈజీగా వెళ్ళిపోతుంది. అవును, లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు ఉంటాయి? ఎప్పుడైనా అసలు సైన్స్ కూడా ప్రూవ్ చేయలేదు ఇంతవరకు. అవును, అసలు అబ్జర్వ్ చేయరు ఎవరు ఇలాంటి విషయం. ఇప్పుడు విగ్రహాన్ని మీరు గమనించండి, మీ శరీరాన్ని అర్ధనారీశ్వర రూపంలో మీరు ఊహించుకోండి. మిడిల్ నుంచి డివైడ్ చేసుకోండి. కుడి పక్కన శివయ్య భాగం అయితే ఎడమ పక్కన మీ శివం అమ్మవారి భాగం కింద ఊహించుకోండి. సో ఇప్పుడు కుడి పక్కన శివయ్య భాగం తీసుకుంటే బలంగా ఉంటాడు ఆయన, అన్ని రకాలుగా కొంచెం బలంగానే కనపడతాడు కింద. ఎడమ పక్కన అమ్మవారి భాగాన్ని తీసుకుంటే కొంచెం నాజుగ్గా ఉంటుంది అమ్మవారు. అదే శరీరం. ఈ సృష్టికి అమ్మా నాన్నలో ఆ శివ పార్వతులే ఆ అర్ధనారీశ్వర రూపమే అని చెప్పడానికి ఆ అర్ధనారీశ్వర తత్వమే, ఆ అర్ధనారీశ్వర రూపమే మనకు చూపిస్తుంది, మన శరీరమే చూపిస్తుంది. ఎందుకు అని అంటే అందరూ అంటారు శక్తి లేనిదే శివుడు లేడు, శక్తి లేనిదే శివుడు శవంతో సమానము అని. ఆ రూపమే నిదర్శనం. ఎందుకు అని అంటే మనందరి హృదయ భాగం అమ్మ స్థానంలోనే ఉంది, ఎడమ వైపే ఉంటుంది. సో ఒక్కసారి ఆ గుండె ఆగిపోతే మన శవం అదే ఉదాహరణ. వాళ్ళ రూపం, ఓవరాల్ బాడీలో ఎక్కడైనా సరే సర్క్యులేషన్ అయ్యేదే మనకి హార్ట్ నుంచి. అండ్ బాడీలో ఏ పార్ట్ పని చేసినా చేయకపోయినా మనిషి బ్రతికే ఉంటాడు, సజీవంగానే ఉంటాడు. కానీ గుండె ఆగిపోతే మాత్రం ఇక అది శవంతో సమానం. ఎట్లయితే ఆయన అమ్మ లేకపోతే శవంతో సమానం, మనము అమ్మ హృదయ స్థానం లేకపోతే మనం కూడా శవంతో సమానం. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా అర్ధనారీశ్వరుల తత్వం, వాళ్ళ రూపానికి అర్థమే అది. కానీ చాలా మంది దాన్ని చాలా తప్పుగా చూపిస్తున్నారు. లైక్ అర్ధనారీశ్వరులు అంటే ట్రాన్స్జెండర్స్ అంటారు,
వాళ్ళని కూడా చాలా తప్పుగా చూస్తారు. కానీ అది కాదు, దేవుడు మనం మూర్ఖంగా ఇట్లా ఆలోచిస్తామనో ఏమో, పాపం వాళ్ళని మొగగా పుట్టించి ఆడవాళ్ళగా మారుస్తూ మనకి దేవుడు చూపిస్తూ ఉంటాడు నిత్యము. మీ రూపం మీరు బయటికి చూసే రూపం కాదు, మీ లోపల మేము ఉన్నాము ఆ తత్వంతో అని మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు ఆ అర్ధనారీశ్వరులు, ఆది దంపతులు, ఆ శివ పార్వతులు. అది మనందరం అర్థం చేసుకోవాలి చాలా క్లియర్గా. అయితే ఈ గుడి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మీరు ఇందాక అన్నారు అమ్మవారు చెప్పారు కాబట్టే చేసాము అని, ఎలా చెప్పారు, ఏం జరిగింది అసలు? మాకు అమ్మవారి వాక్ రూపంలో చెప్పడం జరుగుతుందమ్మా. సో వాయిస్ వినడం జరుగుతుంది. లైక్ మీరు అనుకుంటున్నట్టుగా బయట ఏదో పర్టికులర్ ఒక డే వచ్చి కూర్చొని వేపాకులు పట్టుకోను పసుపు రాసుకొని ఇవన్నీ మాత్రం జరగదు. జస్ట్ వాయిస్ వినడం జరుగుతుంది. ఆ వాయిస్ తో మాత్రమే బేస్ చేసుకొని, అది కూడా మనకు అర్థమయ్యేటట్టు ఇన్ని రకాల మాటలు ఇప్పుడు ఎట్లా అయితే బయట మాట్లాడుతూ ఉంటారు, ఇట్లా ఇది చేయండి అది చేయండి, ఇవన్నీ ఉండవు. కేవలం ఒక చిన్న హింట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పట్టుకొని వెళ్తే మనకి మనుషులే ఎదురొచ్చి, మనిషి రూపంలో ఎవరో ఒకరు మనకు సంబంధం లేని మనిషి మన దగ్గరకు వచ్చి చెప్పడం జరుగుతుంది, చూపియడం జరుగుతుంది. దాన్ని ఫాలో అయితే ఇప్పటి వరకు చేయడం జరిగింది మేము ఈ కార్యము. లైక్ నాకు అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు, లైక్ నేను పడుకున్నప్పుడు ఆ టైంలో అమ్మవారి వాయిస్ గుర్తుపెట్టుకోండి. అన్ని విషయాలు చెప్పతాను, ఓన్లీ కార్యం గురించి మాత్రమే చెప్తుంది. ఆ అర్ధనారీశ్వర తత్వం గురించి, ఏ కార్యం చేయాలి, ఎక్కడ ఏముంది అనేది మాత్రమే చెప్తుంది. కానీ నా ఫ్యూచర్ ఏమైతుంది, ఆమె ఫ్యూచర్ ఏమైతుంది, మా పిల్లల ఫ్యూచర్ ఏమైతుంది, ఇంకొకరి ఫ్యూచర్ అయితే ఇట్లాంటి విషయాలు, ఈ కర్మలు, ఈ కర్మ ప్రతి ఒక్కరి కర్మ ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే. ఇప్పుడు ఇంత పెద్ద గుడి కట్టినాం మేము, పోయి ఇంకొకరి బయట పోయి తిట్టితే కొడితే మా కర్మ మాకే ఉంటుంది. ఆ కర్మ మేము అనుభవించాల్సిందే. అంతకుముందు మేము చేసిన తప్పులు ఆ కర్మ మేము అనుభవించాల్సిందే. ఈ కార్యం చేసినాం అనేదో మాకు పుణ్యం రాదు. ఏది మనం తప్పులు చేస్తే ఏదో మాకు కర్మ అందరికీ మనం చేసిన దానికి మనకు దేవుడు రిటర్న్ మంచితనంతో చేస్తే మంచి ఇస్తాడు, చెడు చేస్తే చెడు ఇస్తాడు. ఇది మాత్రమే నమ్మాలి. సో అక్కడ కూడా మాకు అమ్మవారు చెప్పిన కార్యం ఏంటంటే, ఈ సృష్టిలో మనం అందరం కూడా ఆ ఆది దంపతుల పట్ల చాలా తప్పుగా పూజలు చేస్తూ ఉంటాం. మీరు శివరాత్రి, మొన్న శివరాత్రి అయింది, చాలా శివాలయాలకు వెళ్ళి ఉంటారు. ఆ రోజు ఏం జరిగింది? లింగానికి పూజిస్తారు, అభిషేకాలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, జాగరాత్రాలు చేస్తారు. సో ఎక్కడ కూడా లింగానికి మాత్రం. అమ్మవారు ఎక్కడ ఉంది మరి? అక్కడ అమ్మవారు అసలు ఉండరు. రాత్రి కళ్యాణం టైంకి పెళ్లి కూతురు లేక అవుతుంది, ముస్తాబు వస్తుంది, పెళ్లి చేస్తారు, మళ్ళీ పక్కకు అమ్మవారిని పక్కన పెట్టేస్తారు, మళ్ళీ శివ శివ అనుకుంటే రాత్రి అంతా మళ్ళీ జాగరం చేస్తారు. మరి ఆ శివరాత్రి రోజు వాళ్ళిద్దరు కళ్యాణం. మరి చాలా మంది అడుగుతున్నారు, శివరాత్రి అంటే లింగోద్భావన జరిగిన సమయము, లైక్ బ్రహ్మ విష్ణు ఆహాన్ని ఆయన లింగ రూపంలో ఉద్భవించి చూపించింది. మరి శివుడి కళ్యాణం ఇప్పుడు రాముల వారి కళ్యాణంకి ఒక డే ఉంది, కానీ అప్పుడు ఇద్దరిని పూజిస్తారు. లింగోద్భావన సమయం అంటే వాళ్ళిద్దరి, ఇది ఏంటి మనకు కూడా తెలుసుకోవాలి కదా, నెక్స్ట్ జనరేషన్ కి చెప్పాలి కదా. కేవలం మూర్ఖంగా శివరాత్రి అంటే కొంతమంది ఇది అంటున్నారు, కొంతమంది కళ్యాణం అంటున్నారు. దీస్ థింగ్స్ ఆర్ కన్ఫ్యూజింగ్, ఈ జనరేషన్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. సో వాళ్ళు అసలు దేవుడు అంటేనే దూరంగా పోతున్నారు, ఏదో తెలుసుకోవాలని వెళ్తున్నా వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ దొరకట్లేదు. ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి అంటే అసలు ఏంది రియాలిటీ, 50% ఏమో లింగోద్భావన అని వేరే కార్యం అంటున్నారు, కొంతమంది 50% ఏమో కళ్యాణం అంటున్నారు. సో దేన్ని నమ్మాలి? ఇప్పుడు ఓకే అందరు అన్న ప్రకారం లింగోద్భావన అనుకున్నా కూడా మరి శివ కళ్యాణం ఎప్పుడు, ఆ ఆది దంపతుల కళ్యాణం అయ్యింది ఎప్పుడు? సో చాలా మంది అంటున్నారు మీకు తెలుసా అది ఇదండి. మాకు తెలిసినా తెలియకపోయినా నిజం ఇది, శివరాత్రి అంటేనే ఆది దంపతుల కళ్యాణ మహోత్సవము. ఎందుకు అంటే చాలా థింగ్స్ దానికి రిలేటెడ్ ఉన్నాయి. మనం అబ్జర్వ్ చేస్తే గనక ఇక్కడే కాదు, మన తిరుచెన్గూడలో కూడా శివరాత్రికి కళ్యాణమే జరుగుతుంది. చాలా మంది తిరువణమలై కూడా వెళ్తారు కదా, అక్కడ కూడా ఇదే ఉత్సవం జరుగుతుంది. అండ్ ప్రత్యేకంగా మీరు చూడండి, అమ్మవారు ప్రాణమఠంలో ఉంటుంది అని అంటారు శివలింగంలో, అవునా కదా? శివరాత్రికి దానికే పూజలు జరుగుతాయి అని అంటారు. అమ్మవారి పేరు తీసుకో, పేరు వదిలేసి నాకు డౌట్ అనమాట. చాలా మంది దీని క్లారిటీ ఇస్తే బాగుంటుంది చూసేవాళ్ళు కూడా. ఇంత పెద్ద శివలింగం పెట్టుకొని, అంత పెద్ద శివయ్య గుడి పెట్టుకొని వాళ్ళిద్దరూ ఒకే రూపంలో ఉన్నారని చెప్తున్నారు కదా, మరి అమ్మవారికి ఎందుకు ప్రత్యేక గర్భాలయం పక్కకే ఉంటది బల్ల? ఎందుకని? ఎంత పెద్ద గుడికి వెళ్ళండి, మేము పంచలింగాలు పోయినాము, అన్ని చోట్లకి వెళ్ళాం మేము, ఎక్కడ చూసినా మళ్ళీ అమ్మకి వేరే గర్భగుడి కట్టే, సో సెపరేటే ఉంది, ఎక్కడ ప్రత్యేకంగా. అదే ఎందుకు
సరే ఒకవేళ లింగ రూపంలోనే శివయ్యని కొలిసినా అమ్మవారి విగ్రహం పక్కనే పెట్టవచ్చు కదా, ఎందుకని వేరే వేరే చోట ఉన్నాయి? దాని వెనుక చాలా పెద్ద రీజన్ ఉంది. ఏంటిది అది? మేము తమిళనాడులో మేము తెలుసుకోవడం జరిగిందనమాట. ఒకప్పుడు చాలా మంది శివుడినే తెచ్చి ఆ లింగ రూపంలోనే తెచ్చి ఆయన్ని ప్రతిష్ఠించిండ్రు అనమాట. ఒక శివుడినే ప్రతిష్ఠించారు. శివుడే ఒక్కడనుకొని వాళ్ళు అందరు కూడా పూర్వం ఏం జరిగిందంటే పెద్ద పెద్ద రాజులు కూడా, అది కూడా చిన్నవాళ్ళు కాదు, ఒక శివుడినే తీసుకొచ్చి పెట్టినప్పుడు చాలా మంది రాజ్యాలు కూలిపోయినాయి. ఎందుకంటే శివుడు శక్తి లేకపోతే శివుడు శవంతో సమానం అని అది వాళ్ళు చాలా వివరంగా కనుక్కొని ఎంతో మంది వేద పండితుల్ని వాళ్ళని వీళ్ళని ఋషులను కనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్పిందనమాట, మీరు చేసిన తప్పేందనంటే ఆయనని మాత్రమే ఉంచిండ్రు అక్కడ, శక్తి లేనిది ఆయన శివంతో సమానం అని చెప్పిన తర్వాతనే మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఆయన గుడి కొంచెము పాతగా ఉంటుంది, అమ్మవారి గుడి కొత్తగా ఉంటుంది. ఎంత పెద్ద ప్రత్యేక పుణ్యక్షేత్రాలు ప్రత్యేకంగా అంచిన ఎక్కడికైనా వెళ్ళండి, ఎందుకంటే అప్పుడు అందరూ వాళ్ళు నిజం తెలుసుకొని మళ్ళీ అమ్మవారిని తెచ్చి పక్కన వేరే గర్భగుడిలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది ఏదో మేము మా మాటలతో చెప్తుంది కాదు, స్వయంగా మేము వెళ్ళి చాలా చోట్ల తెలుసుకొని అసలు దాని చరిత్ర ఏంది, ఎందుకు మళ్ళీ అమ్మవారికి ఇంకో గర్భగుడి కట్టిండ్రు, ఎందుకు శివయ్య పక్కన అమ్మవారు లేరు అని చెప్పి తెలుసుకుంటే మాకు తెలిసింది చాలా స్థల పురాణాలు ఇవి, నిజాలు ఇవి, ఎంతో మందికి తెలియదు. ఇది కింద ప్రాణమఠంలో అమ్మవారు ఉన్నది. మరి శివుడికి శివుడు ఒక్కటే మంత్రం ఎందుకు చదువుతారు? అమ్మవారి మంత్రం ఎందుకు రాదు మరి అక్కడ? ఒకటి మాత్రం చెప్తారు, నమ పార్వతి పతయే హర హర మహాదేవ అనేది ఒక్కటి చెప్తారు. దాంతోనే సంపూర్ణం కాదు కదా, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు మేమిద్దరం ఉన్నప్పుడు లేక ఎవరైనా ఉండనివ్వండి, ఇద్దరికి సమానంగా పెట్టాలి, ఏది పెట్టినా కూడా సమానంగా క్రియ కానివ్వండి ఏదైనా జరగాలి. సో అందరూ ఆలోచించాల్సిన విషయము. ఏదో నోరుంది కదా అని చెప్పి మనం మాట్లాడేస్తే మీకు తెలుసా మాకు తెలుసా అని అంటే అసలు నిజం ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు మన చరిత్రలను చాలా దాచిపెట్టిండ్రు, ఇప్పటికీ దాచిపెట్టాలి అంటే ఈ జనరేషన్ కి ఇంకా అదే రూపంగా మనం తీసుకెళ్దామంటే మనం ఈ జనరేషన్ ని మూర్ఖులను చేసినట్టే. ఎందుకంటే చాలా సైంటిఫిక్ గా పోతున్నారు మనోళ్ళు, అవే పాతయే మళ్ళీ మూఢనమ్మకాలు తీసుకొచ్చి అన్ని అంటే చరిత్రలో ఒక సైంటిఫిక్ రీజన్ లేని అంటే తీసుకొచ్చి చరిత్రలు ముందర పెడుతున్నారు. అసలైన రూపాన్ని తీసుకుపోండి, భార్యాభర్తలు ఇలాగుండాలి, ఆయననే ఆ శివయ్యనే శక్తి లేకపోతే శవంతో సమానం అంటే ఈ జనరేషన్ వాళ్ళకు మనం ఎంత పెద్ద మెసేజ్ ఇస్తున్నట్టు. ఒక ఆడపిల్లతో ఒక భార్యాభర్తలు ఎలాగుండాలని ఎంత పెద్ద మెసేజ్ ఇవ్వచ్చు. చాలా మంది ఇప్పుడు ఎన్నో డివోర్సెస్ అవుతున్నాయి భార్యాభర్తలు. సో అదే విషయం నేను చెప్తున్నా, ఇక్కడ ఏదైతే ఉన్నాయో శివపార్వతుల గురించి కానీ భార్యాభర్తల ఏదైతే దంపతుల మధ్యలో ఉన్న ఏదైతే అనుబంధాన్ని గురించి కానీ ఆ శివపార్వతులను చూపిస్తే చాలు. ఈ తత్వం గురించి తెలుసుకుంటే చాలు. ఎంతో మంది ఇప్పుడు వచ్చే జనరేషన్ రియలైజ్ అవుతారు అసలు ఎట్లుండాలి ఏంది, అమ్మవారు స్వామివారితో ఎట్లున్నారు, అయ్యవారు అమ్మవారితో ఎట్లున్నారు, వాళ్ళిద్దరి దాంపత్య జీవితం ఏంటిది అనేది. ఇప్పుడు అందరూ అంటారు వాళ్ళు ఏమైనా మన లెక్కల మనుషులా అంటే, మరి సతీదేవిగా అమ్మవారు ఆ మానవ రూపమే కదా, పార్వతీదేవిగా కూడా మానవ రూపమే కదా, అది అర్థం కావట్లేదు ఎవరికి కూడా. అమ్మవారు మానవ రూపం ఎత్తే కదా మన జీవన విధానం అంటే ఏంది, వాళ్ళిద్దరు ఏ విధంగా ఉన్నారు అనేది చూపించింది. ఆ తత్వాన్ని చూపించడానికే ఇప్పుడు వచ్చే ఈ కలికాలంలో అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయని చూపించడానికే వాళ్ళు ఈ రూపం దాల్చి ఇక్కడ వచ్చి కూర్చున్నారు. అది ప్రతి ఒక్క మనిషి, నేను మన ఒక మాట చెప్పిన, దేవుడిని అర్థం చేసుకోవాలి, దేవుడికి దగ్గరగా ఉండడం, దేవుడిని భక్తిలో చూడడం కాదు. అసలు ఆ రూపం ఎందుకుంది, ఆ రూపంలో ఆయన మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చూపిస్తున్నారు, అందులోంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఏ గుడికి వెళ్ళినా కానీ ఏ రూపంలో అయినా కూడా ఏదో ఒక మూలం దాగి ఉంటుంది. అదే నేను అంటాను, గుడికి వెళ్తే భక్తితో కాకుండా దేవుణ్ణి అర్థం చేసుకొని ఆయనకి దగ్గరగా ఉంటే చాలా విషయాలు, మన ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. భార్యాభర్తలు అంటారు, ఇప్పుడు అక్కడ చూపిస్తున్నాడు శివయ్య చరి సమానం అంటే మన వాళ్ళు ఈ జనరేషన్ ఏమైపోయిందంటే, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వే చేయాలి నేనే చేయాలి, నేనెందుకు చేయాలి నువ్వెందుకు చేయవు, ఇట్లా అయిపోయి ఇప్పుడు పేరెంట్స్ సపోర్టింగ్ కూడా ఎట్లా అయిపోతుంది అని అంటే లైక్ నీకేం తక్కువ అన్నట్టు అయిపోతుంది. అమ్మవారికి ఏం తక్కువ, శివయ్యకి ఏం తక్కువ,
చెప్పండి. వాళ్ళ గొప్పతనము మీకు లలితా సహస్రాలో వాటి గురించి వర్ణించిండ్రు. నేను నెక్స్ట్ ఫ్యూ డేస్ తర్వాత వాటి వివరణ ఇవ్వబోతున్నాను. అసలు వాళ్ళ తత్వం అంటే ఏంది, ఎట్లా ఏంది అనేది. ఎవరైతే భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ లలితా సహస్రాలలో ఉన్న అర్థాలు తెలుసుకోండి. లలితా సహస్రాలు చదవడమే కాదు, వాటి వెనుక చాలా పరమార్థం. అయితే ఇప్పుడు చాలా మంది బయట వచ్చి బాబాలని, సాధువులని, ఇంకెవరు అని అన్ని చెప్తారు. మరి ఎందుకు ఇవి చెప్పట్లేదు? అండ్ మీరు చాలా యంగ్ ఏజ్ లో వచ్చి జనాలకి మీరు ఏదో చెప్పాలి, వాళ్ళు ఏదో నేర్చుకోవాలని ఉద్దేశంతో మీరు. మాకు అమ్మ ఇచ్చిన కార్యమే అది తల్లి. మేము ఏదో ఎవరికో ఏదో చెప్పేసి ఏదో అది చేయాలని కాదు, తప్పు నిజం మాట్లాడడమే మాకు ఇచ్చిన కార్యం. అదే మాట్లాడతాం మేము. ఇప్పుడు బాబాలు వస్తున్నారు అనేది కరెక్ట్ మాట. మీరందరూ కూడా, ప్రజలు కూడా చాలా మంది ఆ బాబాలు ఏది చెప్తే అది, ఒకళ్ళు కెమెరా ముందు కూర్చొని జాతకాలని, ఆస్ట్రాలజర్స్ అని, లేకపోతే మేము పరిహారాలు ఇస్తామని, ఇది అది అని చెప్తే ఫూలిష్ గా నమ్మేస్తున్నారు. అసలు మనిషి నిజమైన జీవితం నుంచి దూరం వెళ్ళిపోతున్నాడు. అదే కదా మేము చెప్తుంది, అదే. అవి కాదు నిజము. నిజం ఇంకా వేరుంది. అది చెప్పాలి మరి ఈ నిజం. లైక్ ఇప్పుడు మాకు ఒక అవకాశం వచ్చింది, మేము స్టార్ట్ చేసినాము. అది ఎంత దూరమైనా పోనివ్వండి. సో మీరేంటి అంటే మీరు పూర్తి అవగాహన ఇవ్వగలరా ఇప్పుడున్న యూత్ కి కానివ్వండి? మాకు చేస్తున్న పనే. ఇప్పుడు మేము ఇక్కడ ఏం చెప్తున్నాము, గుడికి వచ్చి మీరు డబ్బులు వేయకండి, గుడికి వచ్చి వాళ్ళిద్దరి గురించి తెలుసుకొని పొండి అని చెప్పి చెప్తున్నాం మేము. లలితా సహస్రాలు ఒకటి చదవడమే కాదు, దాంట్లో ఉన్న పరమార్థాన్ని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఆ లలితా సహస్రాలలో ఉన్న మీ పిల్లలకు, చిన్న పిల్లలకు నేర్పండి. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు, ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ నేర్పితే ఏమవుతుందంటే, ఓహో ఆ శివపార్వతులే ఈ రకంగా బతకడం జరిగింది, మనం ఎంత వాళ్ళ కింద, మనం కూడా అదే రూపంలో బతకాలన్నప్పుడు వాళ్ళ భార్యతోటో ఆ భర్తతోటో ఆ రకంగా ఆ పిల్లలు పెద్దగా అయినా కొద్దికి అవి నేర్చుకుంటూ ముందుకు పోతారు సమాజంలో. అవి నేర్పట్లేదు మనం, అది మెయిన్ గా అవి నేర్పాలనేది మా యొక్క ఉద్దేశం. అందరికి కూడా అదే చెప్తూ ఉంటాం. సో ఇది నిర్మించి ఎంత టైం అవుతుంది అండ్ ఎప్పుడు మీకు ఇలా అమ్మవారు చెప్పడం జరిగింది? అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక 3 ప్లేసెస్ కనిపిస్తున్నాయి అక్కడ. పాదాలను అక్కడ సర్పం ఉంటుందని చెప్పారు, అక్కడ ఎల్లమ్మ తల్లి అండ్ ఇక్కడ అర్ధనారీశ్వరి. సో వీటి డీటెయిల్స్ చెప్తారా ఒకసారి? పెద్దమ్మ తల్లి ముఖ్యం, పెద్దమ్మ తల్లి మర్చిపోయింది. సో ఇక్కడ 3 కూడా ముఖ్యమే, ఈ ఆలయంలో అన్ని కూడా ముఖ్యమే. ఇక్కడ ప్రతి దగ్గర కూడా ఆ శక్తి ఉంటుంది. సో అక్కడ ముఖ్యంగా ఏంటంటే పాదాల దగ్గర మీకు చూపించడం సర్పం వచ్చి వెళ్తుంటుంది. అసలైన శక్తి స్థానం అదే. మాకు ఇక్కడ ఈ స్థలానికి మాకు ఈ శక్తిని ఇచ్చింది, మాకు ఈ కార్యానికి శక్తిని ఇచ్చింది ఎక్కడైతే ఆ చిన్నమ్మ తల్లి, ఆ ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ తల్లి, మాకు ఆ చిన్నమ్మ మాకు ఆ శక్తిని ఇవ్వడం జరిగింది. ఈ శక్తి అంటే మేము ముందుకు పోవడానికి మాకు ఎటువంటి గమనించారో లేదు, అన్ని చోట్ల ఫ్లోర్ బండలు వేసి ఉంటాయి గ్రానైట్, అక్కడ మాత్రం స్థలంలో మాత్రం వేసి ఉండవు. ఎందుకంటే మాకు మూలం అదే. మేము అమ్మవారు ఆ స్థానాన్ని అట్లనే వదిలిపెట్టమండి, మేము అమ్మవారికి అట్లనే అంకితం చేసి వదిలేసాం. రెండవది పెద్దమ్మ వరకు వచ్చేసి మాకు వాక్కు రూపంలో తెలుపుతున్న తల్లి ఆ తల్లి మార్గంలో మేము నడుస్తున్నాం. చిన్నమ్మ మాకు శక్తినిస్తే పెద్దమ్మ మాకు మార్గాన్ని చూపిస్తుంది. వాక్కు రూపంలో అమ్మవారు ఏం చెప్తే అదే. అంతకు మించి ఇప్పుడు ఈ క్షణం ఆమె నాకు దర్శనం ఎవరికి ఇవ్వాలని లేదన్నా గానీ ఆమె అనుమతి వచ్చే వరకు ఆ తలుపులు మూసేసి ఆమెకి సేవ చేస్తూ ఇక్కడ ఉండడమే. మేము ఈ గుళ్ళో ఏ ప్రతిష్ట జరిగినా, ఏ పూజ జరిగినా మాకు పెద్దమ్మ తల్లి చెప్పిన ముహూర్తాల మీదనే ఇవన్నీ చేయడం జరిగింది. అది ఎలా చెప్తున్నారు? అయితే మీరు తప్పుగా అనుకోవద్దు. నేను ఒక బ్రాహ్మణ అమ్మాయిని, నేను చాలా దేవుడిని నమ్ముతా అండ్ స్టిల్ నేను మీకు చూపిస్తా. నా డీపీలో కూడా శివయ్య ఉంటారు. సో నేను అంత పిచ్చి. బట్ ఈ మధ్య మీడియాలో మీరు చూసి ఉంటారు, చాలా ఫేక్ మంది వచ్చారు, రకరకాలు జరుగుతున్నాయి. ఎల్లమ్మ తల్లి వచ్చిందని ఊగుతున్నారు, తర్వాత ఫేక్ అని ఇప్పటికి 3-4 మెంబర్స్ అలా జరిగిపోయింది. సో నెక్స్ట్ మీకు అలాగే ఉండొచ్చు. వచ్చి అసలు ఏంటి, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, వాక్ రూపంలో చెప్పారా, ఇప్పుడు వచ్చి తల్లిని చెప్పమనండి, ఇలాంటివి మీరు ఫేస్ చేయొచ్చు కదా. సో నేను అంత డైరెక్ట్ గా అడగను, ఎందుకంటే నాకు దేవుడు అంటే నమ్మకం ఉంది కాబట్టి. అలా అడిగే వ్యూవర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటారు? మీరు అడిగినట్టుగా ఇప్పుడు అమ్మవారు ఇట్లా పైకి వస్తుంది, అది ఇది అడుగుతారు. అది నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. ఇది వాళ్ళు తప్పని నేను అనను, కరెక్ట్ అని నేను అనను. ఎందుకనంటే కంప్లీట్ గా దానికి సంబంధం లేని వర్షన్ మాత్రం. మాకు ఏ రోజు కూడా ఇప్పుడు వీళ్ళకి అమ్మవార్లు వచ్చే వాళ్ళందరూ మనుషులకి చెప్తారు, అర్థమైందా? కూర్చొని నీ సమస్య ఇది, దానికి పరిష్కారం ఇది, లేకపోతే నాకు ఈ ఉత్సవం చెయ్యు, ఆ పరిహారాలు చెయ్యు, నాకు ఇన్ని చెంబుల నీళ్లు పోయు, సాకలు పోయి, బైకల్ని పోయు, ఇవన్నీ అడుగుతారు. అమ్మ ఏ తల్లి కూడా బలి కోరదు. ఎందుకు అని అంటే నేను నా బిడ్డని నాకు బలియమని అడుగుతాను.
అడగను కదా. ఈ సృష్టిని సృష్టించిన ఆ జగన్మాత అసలు ఏ రకంగా అడుగుతుంది నిన్ను నాకు బలీయమని చెప్పి, నాకు కోడిని కొయ్యని మేకను కొయ్యని? అది ఎంత నిజమో మీరే ఆలోచిస్తే వాళ్ళు చెప్పేది ఎంత నిజమో అనేది మీకే. ఈ ప్రకృతిలో సృష్టించిన ప్రతి ఒక్క పండు, ఏదైనా ప్రాణి, ఏదైనా సరే ఆ శివపార్వతుల బిడ్డలమే కదా. తన సొంత పిల్లలను తను తింటదా? మరి అమ్మవారి తినడం మళ్ళీ దాన్ని కోసి వండి తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం పెడతాం. అసలు మనం ఏం చేస్తున్నాము మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు భక్తి కన్నా ఇప్పుడు భక్తి చాలా మందిలో ఎక్కువైపోయింది. పూర్వము రక్తం తాగేది ఏంది, రాక్షసులు తాగేటోళ్ళు అంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం సేమ్ నాన్ వెజెస్ అమ్మవారికి పెడుతున్నాం, అమ్మవారికి పెడుతున్నాం. నేను చూసాను కొన్ని ఎల్లమ్మ తల్లి టెంపుల్స్ లో మందు బాటిల్స్ కూడా ఎక్కిస్తారు. సో అదే అంటున్నాం అమ్మవార్లు ఎవరికైతే వస్తారో ఒక్కసారి వాళ్ళందరూ ఆలోచించాలి. అమ్మ సమస్యకి పరిష్కారం కూడా చెప్తే ఫస్ట్ పరిష్కారం పుట్టించిన తర్వాతే అమ్మ సమస్య ఇస్తుంది, అవునా కదా? సో మనుషులు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు ఈ అలోపతి మెడిసిన్స్ ఇవి వేసుకుంటున్నాం, మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకొని. మన పురాణ కాలంలో మన పెద్దవాళ్ళు ఏ దానికైనా మందు ప్రకృతి నుంచి తెచ్చే ఇచ్చింది, చెట్ల నుంచి జడిబుట్లు, అవునా కదా? సో మీకు ఒక దీని గురించి సంబంధించిన ఒక కథ చెప్తాను. లైక్ రామాయణం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో లక్ష్మణుడికి బాణం తగిలి ఆయన ప్రాణాపాయ స్థితిలో పడి ఉంటాడు అనమాట. పడున్నప్పుడు రాముల వారు మానవ రూపంలో ఉన్న దేవుడే కదా, ఆయన కూర్చొని ఏ మంత్రాలు ఏ పూజలో యాగాలో చేసి లేకపోతే దాన ధర్మాలు చేసి ప్రాణం కాపాడిండా, లేకపోతే సహజ సిద్ధంగా ప్రకృతి నుంచి ఔషధం తీసుకొచ్చి ఆయన ప్రాణం కాపాడిండా? సంజీవిని పర్వతం ఎత్తుకొని వస్తాడు, అంతే కదా. ఒక మెడిసిన్ తీసుకొచ్చి ఆయన ప్రాణం కాపాడిండు. మనుషులు ఆలోచించాలి. ఆ శ్రీరామచంద్రుడు అంత దేవుడు అంటే ఆయన్ని మన దేవుడి కింద చూస్తాం. ఆయన్నే మెడిసిన్ తీసుకొచ్చి ఆయన కాపాడిండు సంజీవిని నుంచి. కానీ ఆడ కూర్చొని నేను ఈ పూజ చేస్తా, ఆ యాగం చేస్తున్నా, నాకు ఇన్ని దానాలు ఇవ్వండి, ఆ అమ్మవారికి తీసుకెళ్ళి అది చేయండి, ఈ గ్రహానికి పూజ చేయండి, ఆ గ్రహానికి పూజ చేయండి, ఆరోగ్యం మంచిగా అయిపోతుంది అని చెప్పిండ్రా? లేకపోతే ఆయన చేసిండ్రా రాముల వారు? ఆలోచించండి, రాముల వారు చేసింది ఏంది? మానవ రూపంలో మనిషిగా ఆయన దేవుడు మానవ రూపంలో జన్మించిన అదే పని చేసిండు కదా. మానవుడు ఏం చేయాలో అదే చేసిండు. మనము మనిషి లెక్కల పుట్టి కూడా మనము దేవుడే ఆ పని చేయలేదు, కానీ మనం మాత్రం ఆ పనులు చేస్తాము. లేకపోతే ఇన్ని వారాలు నా చుట్టూ తిరిగంటాడు, ఇంత నీళ్ళ లేదో కలిపిస్తే తాగుతాము. ఏందమ్మా ఇదాన్ని? మీరు కూడా ఇప్పుడు మంచిగా చేస్తున్నారు, ఎందుకంటే నేను వచ్చేంత వరకు కూడా నాకు మీరు తెలీదు. నేను జస్ట్ ఒక రీల్, అది పీరియడ్ కి సంబంధించి, సో నేను దాని గురించి కూడా మాట్లాడతా. అదొక్కటి చూసి నేను మీ దగ్గరికి వచ్చాను. బట్ ఇక్కడ టెంపుల్ ఇంతమంది జనాలను చూసాక నాకు తెలిసింది ఇక్కడ ఎంత నమ్మకం ఉందో. బట్ ఏంటి అంటే వీళ్ళు ఏంటి అంటే ప్రూఫ్ అడుగుతారు ప్రతిదీ. మీకు అమ్మవారు చెప్పింది ప్రూఫ్ ఏంటి? అదే చెప్తాను, ఇదే ప్రూఫ్. రమ్మనండి. ఇప్పుడు ఇదే ప్రూఫ్, ఈ గుడి ప్రూఫ్. వచ్చి ఇక్కడ కూర్చొని ఆమెను చూసి ఆమెనే అడగమనండి. ఎందుకంటే మాకేమి ఇట్లా ఇట్లా వచ్చి కూర్చొని అమ్మవారు చెప్పట్లేదు కదా, మేము మీకు ప్రూవ్ చేయడానికి కూడా మేము ముందు నుంచి కూడా చెప్తుంది. మేము ఒక వాక్ వినడం, వాయిస్, అది కాన్షియస్ లో ఉన్నప్పుడు కాదు, అది కూడా అందరి గురించి ఏదో మేమేమన్నా ఇక్కడ ఇట్లా కుర్చీలు వేసుకొని ఆడ గుంతలో కూర్చొని ఏమన్నా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని పూజలు మంత్రాలు చేసి ఇగో ఈ కుంకుమ తీసుకో, ఇగో ఇజ్జయ్యో అజ్జయ్ అని చెప్తున్నామా? దెన్ దే కెన్ క్వశ్చన్ us. అవునా కదా? ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్కడ కూడా పబ్లిసిటీ కోసం చేయట్లేదు అయితే క్లారిటీ ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి లోపల దర్శనం చేసుకొని వెళ్ళేంత వరకు కూడా ఎక్కడ కూడా మీరు 1 రూపీ కూడా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొత్తం జీరో. మీకు ఇక్కడ దేవుడు భక్తితో రావచ్చు, వెళ్ళొచ్చు, జీరో బడ్జెట్ లో. సో మీరు రావడం పోవడం ఆటో పెట్రోల్ డబ్బులు తప్ప ఇంకేమీ లేదు. సో అక్కడ నాకు అనిపించింది అవును జెన్యూన్. అండ్ ఎక్కడ కూడా హుండీలు పెట్టడం కానీ, నార్మల్ గా టెంపుల్స్ కి వెళ్తే చూస్తాము ఒక విగ్రహం అక్కడ ఒక హుండి, ఇంకో విగ్రహం అక్కడ ఒక హుండి, అలా. కానీ ఇక్కడ అందరూ పంతులు కూడా బాగా సహకరించి బాగానే చేస్తున్నారు. బట్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? మీకు సంబంధం లేదా? ఏంటిది ప్రూఫ్ చేయండి, ఇక్కడ రమ్మనండి, ఇక్కడ వచ్చి శక్తి లేదని చెప్పండి, మేము చెప్పే విషయాలు అబద్ధం అని ఒక ప్రూఫ్ చేయండి. మేము ఒకవేళ మేము ప్రూఫ్ చేయాలనుకుంటే ఇప్పుడు మేము ఇంత ఫ్రీగా చేయాల్సిన అవసరం లేదు. అవును, ఏది మేము ఇప్పటిదాకా మీతో మాట్లాడింది కూడా ప్రతిదీ కూడా మేము వేదాలలో ఏమున్నదో దాన్ని సైన్స్ ప్రకారంగా చూడమని చెప్తున్నాం. ఇప్పుడు దీంట్లో కూడా మేము తప్పులే మాట్లాడుతున్నాం, ఏమన్నా ఉన్నదే మాట్లాడుతున్నాం కదా. అక్కడ ఏమి దాగి ఉన్నది, అక్కడ ఏం మర్చిపోతున్నాము, మనం ఏమి చేయాలనేది మాత్రమే మేము ముందుకు జనాలకు మెసేజ్ చేస్తున్నాం. సో మన వేదాలని మనము
దేవుడు ఏ రకంగా మనకి ఇచ్చిండు, మనం ఏ రకంగా తప్పుగా పోతున్నాం అనేది నేను చూపిస్తున్నాం ఇక్కడ. మనుషులు వాళ్ళకి నచ్చినట్టుగా మారుస్తూ వెళ్ళిపోయినరు. మీకు ఒక విషయం తెలుసా, చాలా మంది భగవద్గీత చదువుతున్నాము అని అంటారు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఎవరైతే భగవద్గీత చదువుతున్నారో. కానీ భగవద్గీతలో ఉన్నవన్నీ ఫాలో అవుతున్నారు. ఈ శ్లోకం చూడండి, అక్కడ ఇది చూడండి, అది చూడండి అని చెప్తున్నారు. అందరూ ఒకటి మర్చిపోతున్నారు, భగవద్గీతలో అబద్ధం ఆడమని ఎక్కడ రాసలేదు. ఉందా? అది చేస్తున్నామా? అందరూ చిన్న చిన్న విషయాలైనా అబద్ధాలు చెప్పేస్తారు. రాత్రి పడుకునే లోపల ఏదో ఒక విషయంలో అబద్ధం ఆడుతున్నాడు. సో భగవద్గీత చదవడమే కాదు, అందులో లేనిది ఏమి, మనం చేస్తుంది ఏమని తెలుసుకోవాలి మనిషి. భగవద్గీతలో అబద్ధం అనే స్థానమే లేదు, అన్ని నిజాలే ఉన్నాయి. అవునా కాదా? సో మనిషి తన స్వార్థం కోసం మారుస్తూ పోయాడు. వర్షం వస్తుంది, దానికి స్వార్థం ఉందా? లేదు. నింగి నేలకి స్వార్థం ఉందా? లేదు. దేనికి స్వార్థం లేదు. ప్రకృతి సహజ సిద్ధంగా జరిగే వాటికి దేనికి స్వార్థం లేదు. కానీ ఆ ప్రకృతి నుంచి ఆ అమ్మ పుట్టించిన మనిషికి మాత్రం నిలువెల్లా స్వార్థం. అది అర్థం చేసుకోవాలి మనిషి. అది పోవాలని మేము చెప్తున్నాము. నీ తలరాతలో ఏం రాస్తుందో అది మాత్రమే దక్కుతుంది తల్లి. నువ్వెంత ఆరాడి పోరాడి ఏమి చేసినా కూడా ఏమి కాదు. మనిషి తత్వం ఏందో తెలుసా అమ్మ, ఇది మర్చిపోతాడు. జర్ర అన్నం తినకపోతే ఒక పూట తనలాడతాడు. అవునా కాదా? ఒక్క పూట తినకపోతే నీరసం అయిపోతాడు. ఎక్కువ తింటే కడుపు ఉబ్బిపోతుంది మనిషిది. అవునా కాదా? నిద్ర లేకపోతే ఉండలేడు, నీళ్ళు లేకపోతే బతకలేడు, గాలి పీల్చుకోకపోతే బతకలేడు. ఇన్ని బలహీనతలు మనలో పెట్టుకొని నేనే బలవంతుడిని అంటాడు ఆయన ముందొచ్చి. నా దగ్గరే అన్నీ ఉన్నాయని అంటాడు ఆయన ముందొచ్చి. డబ్బు ఉందంటాడు, పదవి ఉందని అంటాడు, కులం ఉందని అంటాడు, మా వేదం తెలుసు అంటాడు, నాకు శాస్త్రం తెలుసు అంటాడు. ఇన్ని బలహీనతలు నువ్వు ఇవన్నీ వదిలితేనే నువ్వు దేవుడి. అవునా కాదా? అవన్నీ లేకుండా కూర్చున్నదే వాళ్ళ ముందు వచ్చి ఇవన్నీ చెప్తావు నువ్వు. ఇన్ని బలహీనతలు నీ ఒంట్లోనే పెట్టుకున్నావు. మనిషికి ఒంట్లో 2 డిగ్రీల కన్నా ఎక్కువ బాడీలో హీట్ ప్రొడ్యూస్ అయితే జ్వరం అని పడుకుంటాం. అవునా కదా? బ్లడ్ కొంచెం అటు ఇటు తేడా అయితే బీపీ హై అని అవుతుంది, లో అని అవుతుంది. ఇవన్నీ లోపాలే కదా మన శరీరంలో. ఇన్ని లోపాలని పెట్టుకొని నేను బలవంతుణ్ణి అని అంటే ఎట్లా? ఈ లోపాలన్నిటిని కప్పిపుచ్చుకోవడానికే కదా తింటావు, తాగుతావు, తిరుగుతావు, ఇవన్నీ చేస్తావు. సో ఇదంతా స్వార్థమే కదా. దేవుడి మార్గంలో నడవడం వేరు, దేవుడి లేక బతకడం వేరు. సో చాలా మంది దేవుళ్ళు అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. కొన్ని మా వేదాలలో ఎంతో కొంత నేర్చుకోను, కొన్ని శాస్త్రాలు తెలుసుకోను. ఆ శాస్త్రాలు కూడా మనిషి మారుస్తూ వచ్చాడు. దాన్ని పాటిస్తూ చాలా మంది, అసలు మీకు విషయం తెలుసా, నాకు చాలా ఫనీగా అనిపిస్తాయి. రీసెంట్గా ఒక వీడియో చూసిన నేను, ఎవరో ఒక లైక్ ఇట్లా జాతకాలు చెప్పుకునే వాళ్ళు చేసిండ్రు. పీరియడ్స్ వచ్చినప్పుడు వేసుకున్న గాజులు తీసేయాలంట. ఆ గాజులు వేసుకుంటే భర్తకి ఆయుషీనము అని అన్నారు. ఒక పేద అమ్మాయి ఒక డజన్ గాజులు కొనుక్కోవాలంటే ఎంత బిలో యావరేజ్ అయినా కూడా 30 రూపాయలు తల్లి. ప్రతి నెల 30 రూపాయలు పెట్టి గాజులు తీయాలా చెప్పండి? మరి ఏం చెప్తున్నారు? పాప మూర్ఖము. వాళ్ళు పేదరికంలో ఉండడం వల్ల వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, నేను అవి వేసుకోకపోవడం వల్లనే నాకు ఇట్లా అవుతుందేమో, మేము పేదవాళ్ళగా ఉండిపోతున్నామేమో, ఇవి చేయకపోవడం వల్లనే మా బతుకులు ఇట్లా ఉన్నాయేమో అని చెప్పి పేదవాళ్ళకు ఒక రకమైన భయం పెడుతున్నారు, ఉన్న వాళ్ళకి ఇంకొక రకమైన భయం పెడుతున్నారు. అవునా కదా? సో చాలా అసలు మనిషి రోజు నిత్య జీవితంలో చేసే తప్పులు ఏందో రియలైజ్ కావు. నేను చెప్పేది ఒకటే, దేవుడు మీ జీవితానికి ఒక మార్గం ఇచ్చేయండి, అట్లనే బతకండి. దాన్ని దాటిపోయి ఇది కావాలి అది కావాలి అని అత్యాశకు పోతే ఏది దొరకదు. ఆ సతమతంలోనే బతుకుతున్నాం మనం. అవునా కదా? డబ్బునోడేమో చావెందుకు వచ్చిందిరా అని ఏడుస్తాడు, లేనోడేమో ఎప్పుడు చావు వస్తుందిరా అని ఎదురు చూస్తాడు. కానీ ఇద్దరు బతకాలి, ఇద్దరు పోరాడాలి. అవునా కదా? సో దేవుడు ఎవరి బ్రతుకు వాళ్ళకి ఇచ్చిండు. లేదని నువ్వు తపన పడుతున్నావు, ఉండి నాకెందుకు వస్తుందని నువ్వు తపన పడుతున్నావు. ఆలోచించాలి మనిషి. అదంతా ఇక్కడ ప్రతి ఒక్కరు మనము దీంతో ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఆలోచిస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి.
మీరు ఇంత జనాలని మీరు మోటివ్ చేస్తున్నారు, దేవుళ్ళని నమ్మాలి, దేవుళ్ళు ఉన్నారు, ఇంకొక రూపం మీరు చూపించారు అందరికి, అండ్ ఇంతమంది భక్తులు అందరు, అండ్ ముఖ్యంగా నేను చూసింది ఎక్కువ యూతే ఉన్నారు భక్తుల్లో కూడా. అదొకటి నాకు చాలా హ్యాపీ అనిపించింది. పెద్దవాళ్ళు వస్తే పర్లేదు కానీ యూత్ అంతా వచ్చి ఇంతలా మొక్కడం అంతా గ్రేట్. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు వచ్చే జనరేషన్ కి రియాలిటీ తెలియాలి. దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ రియాలిటీ, ట్రూత్ అండ్ ఫ్యాక్ట్. సో మీలాగా ఉన్న వాళ్ళలోనే ఇప్పుడు బైరి నరేష్ గారు ఉన్నారు. నేను నిన్ననే అతను ఇంటర్వ్యూ చేశాను. ఎంత చెప్పినా ఎంత ఏం చేసినా సృష్టి, ధర్మం, మనిషి జీవితం అసలు ఎలా జీవిస్తున్నాడు ఏంటి ఏం అడిగినా ఒక్కటే, దేవుడు ఏడి చూపించండి. ఆ పేరుని నేను ఎందుకు నమ్మాలి? అసలు నమ్మని వాళ్ళకి ఏం చెప్తారు దేవుడిని? తప్పు మాట. అంటే అతను ఏమన్నారు తెలుసా, నేను మీరు అడిగిన క్వశ్చన్ తనని అడిగితే అతను ఏమన్నారు అని అంటే, మీరు 5th క్లాస్ నుంచి 10th లోపు ఎక్స్ అది ప్రొడ్యూస్ చేయడం, దానివల్ల ప్రెగ్నెంట్ అవ్వడం ఇదంతా చెప్పారు కదా. ఇలా చెప్పు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ శరీరంలో అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు ఈ గాలి కనపడుతుందా మనకు? కనిపించట్లేదు. మరి ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుంది? తెలీదు, అది న్యాచురల్. మరి అతను అడగండి. అది కూడా ఇప్పుడు దేవుడు ఎక్కడ మనం చూపించమంటే గాలి ఎక్కడి నుంచి వస్తుంది అది కూడా చూపించమన్నాను. అవునా కదా? ఎర్త్ గాలిలో తిరుగుతుంది మనకి. మరి గాలి ఏం తిరుగుతుంది? ఎక్కడో ఒక దగ్గర పడిపోవాలి కదా. అవును. మరి ఇది ఎట్లా తిరుగుతుంది? సో అన్ని సైంటిఫిక్ గానే అంట. సూర్యుడు ఎందుకు అక్కడే ఉన్నాడు, ఎప్పుడు కిందికి వచ్చి ఎందుకు పడు అంటే సైంటిఫిక్. చంద్రుడు ఎందుకు అక్కడే సైంటిఫిక్. సైన్స్ ఎక్కడ నుంచి వచ్చింది? మనుషుల నుంచి అంట. మనిషి ఎక్కడ నుంచి వచ్చింది? దిస్ ఇస్ కంప్లీట్లీ రిడిక్యులస్. ఏంది అని అంటే, నేను నమ్మిందే కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ఏదైనా మాట్లాడుతున్నారు. దట్స్ ఇట్. నేను ఒకటే మాట అమ్మా, హేతువాదం ఉండాలి. ఎక్కడైతే తప్పు జరుగుతున్నదో అక్కడ ఉండాలి. లైక్ ఇప్పుడు మూర్ఖత్వం, నేను ఇందాక మీకు చెప్పినట్టు కొన్ని మూఢనమ్మకాలు, లైక్ ఆచారం అని చెప్పి దాన్ని ఆచారాన్ని మూఢనమ్మకం కింద క్రియేట్ చేసి దానికి వెనక సైంటిఫిక్ రీజన్ చూపించండి. కానీ దేవుడే లేంది అని అంటే, ఎస్ దేర్ ఈజ్ అ సోర్స్ ఫర్ దిస్ యూనివర్స్. ఆ సోర్సే ఆ శక్తి. అయితే అతనేమన్నాడు అని అంటే, నేను ఇదే అడిగినప్పుడు, ఇంతమంది భక్తులు నమ్ముతున్నారు, తిరుపతికి ఎన్ని కోట్ల మంది వెళ్తున్నారు, మొన్న కుంభమేళకి ఎంతమంది వెళ్ళారు, జనాలు అసలు ఎంతలా వెళ్ళారు, అదంతా అంటే వాళ్ళ అమాయకులు, వాళ్ళని మోసం చేస్తున్నా, దేవుళ్ళ పేరుతో మోసం చేస్తున్న బాబాలు. సో విషయమ్మ, దేవుడు లేకపోతే సరే, దేవుడు లేడనుకో, ఒక శక్తి అంటాం మనం. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది? ఇప్పుడు మనం పీల్చుకునే గాలి, తాగే నీరు, ఇవన్నీ అతను చెప్పినట్టు దేవుడు లేడనుకో, పుట్టుక చావు ఈ రెండింటిని చెప్పమనండి. చెప్పగలుగుతాడు? సైన్స్ అంటుండే కదా ఆయన. సైన్స్ లో చెప్పమనండి. నేను నన్ను ఉదాహరణగా తీసుకోమనండి. నేను ఎప్పుడు పుట్టినా, నేను ఎప్పుడు చనిపోతానో చెప్పమనండి. సైన్స్ ప్రకారంగా చెప్పమనండి. చెప్పలేరు అలా. ఈ రెండు చెప్పలేదు కాబట్టే ఆయన మౌనంగా ఉన్నాడు, కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. సో ఇదంతా ఇలా అనే వాళ్ళు చాలా మంది ఈ మధ్య వచ్చారు, వాళ్ళకు ఒక టీమ్స్ అయ్యాయి. సో డైరెక్ట్ వ్యూవర్స్ లో అసలు దేవుడు లేడు అని అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాను తల్లి. ఎక్కడైతే హేతువాదులు ఉండాలి, ఎక్కడ ఉండాలి వాళ్ళు? మూఢనమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బాబాలు ఉన్నారు, అట్లాంటి వాళ్ళు రియల్ గా బయటికి తీయండి, స్ట్రింగ్ ఆపరేషన్స్ చేయండి. అట్లాంటి వాళ్ళు బయట తీసుకురావడం, వాళ్ళు చేసే తప్పులను బయట పెట్టండి. మోసాలు చేసే వాళ్ళ దగ్గర పోయి చెప్పమనండి. కానీ పూర్తిగా మొత్తానికి దేవుడు లేడని చెప్పడం మాత్రం మూర్ఖత్వం. ఎందుకు నేను చెప్తున్నానంటే, అక్కడ ఏది లేనిది మనం ఉటే గాల్లో నడవలేం కదా. మనం తింటున్నాము, తాగుతున్నాము, అన్ని రకాలుగా పుడుతున్నాము, పెరుగుతున్నాము. ఒక తల్లి కడుపులో 9 నెలలు ఉంటాం, ఆ తల్లి మోస్తున్నది. ఇది కూడా సైన్సేనా? మరి సైన్స్ ప్రకారం చూస్తే ఒక మనిషి కలవద్దు. మరి ఆమెకు ఒక ఆమెకే ప్రెగ్నెన్సీ రావాలి కదా. ఇక్కడ దేవుడి సృష్టి లేనిది ఇవన్నీ జరుగుతున్నాయా? మూర్ఖులు లెక్కనే మాట్లాడతారమ్మా. దేవుడు ఉన్నాడా లేదా అనేది మనకి ఈ సృష్టిలో మనం బతుకుతుందే, ఈ ప్రకృతి నుంచి వచ్చేదే. ప్రతిదీ పంచభూతాలు ఎక్కడైనా ఉన్నాయి, మన శరీరంలో ఉన్నాయి, సృష్టిలో ఉన్నాయి. మరి ఈ 5 ఎలిమెంట్స్ లేని మనిషి ఎందుకు బతకడు? ఈ 5 ఎలిమెంట్స్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? సృష్టిలో దేవుడే కదా. మేము కూడా అదే చెప్తున్నాం. కొంతమంది ఇప్పుడు ఇట్లాంటి మూర్ఖులు పుట్టడానికి కారణం ఏంటంటే ఈ బాబాలు ఇట్లాంటి వాళ్ళు వల్లనే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్తూ పబ్లిక్ కి ఫేక్ గా చెప్పడం వల్ల, ఆ ఫేక్ మాటలు వీళ్ళు మాట్లాడడం వల్ల ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అని సగం ఉంటారు చూసినావా, అట్లాంటి వాళ్ళు ఇక్కడ సెట్ అన్న అవుతున్నారు. ఇప్పుడు మీరు ఉన్నారు, మేము అడిగి మీ టైం తీసుకొని 2-3 టైమ్స్ కాల్ చేసి మేము వచ్చి స్వయంగా తీసుకున్నాం. చాలా మంది బాబాలు ఏంటంటే మీడియాకి డబ్బులు ఇచ్చో, కమర్షియల్ గా అని చెప్పో వచ్చి వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళు చేయించుకుంటారు. ఇంకొక విషయం కూడా చెప్తా, ఇంకా ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా మీకు చెప్తా. మీరెవరు, మేమెవరు?
అసలు మా నంబర్ ఎట్లకెళ్ళి వచ్చింది మీకు? మీరు ఇప్పుడే ఒక 20-25 ఇయర్స్ ఉంటారు. 25 ఇయర్స్ నుంచి మీకు పరిచయమే లేదు కదా. లేదు. మరి ఇప్పుడే ఇక్కడికి ఎలా వచ్చింది? ఇక్కడ ఈ ఆలయం ఉందని మీకు ఎలా తెలుసు? పుట్టినప్పుడు మీకు తెలియదు కదా. సరే, మీరు 10th క్లాస్ చదువుకున్నప్పుడు మాకు తెలియదు కదా. సో దేవుడు నిర్ణయమే కదా మీరు ఈడ దాకా రావడానికి కారణం. ఆ దైవ నిర్ణయం లేకపోతే మీరు ఈడ దాకా ఎట్లా వస్తారు? ఇప్పుడు బైరీ నరేష్ కూడా మీ దగ్గరికి రావడానికి కారణం కూడా ఆ దైవ నిర్ణయమే. ఇట్లాంటి మూర్ఖుని బయటికి తీసుకొచ్చి చూపించమని మిమ్మల్ని అంతే. సో ఇదే దైవ నిర్ణయం లేనిది ఏ మనిషి ఎక్కడ పోడు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు టెంపుల్ విషయానికి వస్తే ఫస్ట్ ఎలా ఎల్లమ్మ తల్లి పెద్దమ్మ తల్లి చేశారా? అవునమ్మా, ఇక్కడ చిన్నమ్మ ప్రతిష్ట జరిగింది. 2021లో చేయడం జరిగింది ఆ ప్రతిష్ట. తర్వాత 2022లో అర్ధనాదేశ్వర్ల ప్రతిష్ట చేయడం జరిగింది. అంటే ఎలా మీరు అంటే ఇక్కడ ప్రాణ ప్రతిష్ట చేశారా? ఇక్కడ ఏమన్నా లింగం కనిపించడం కానీ ఏమైనా అలా ఏం లేదు? కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి దేవుడికి సంబంధించినవి, అవి మేము బయట పెట్టలేము. అది మీ ఇష్టం అండి. శక్తి మాత్రం ఇక్కడ ఉంది, శక్తి ఉంది. సో అక్కడ మీరు తెలుసుకొని అమ్మవారి సర్ప రూపంలో మాకు ఎప్పుడు కనిపిస్తూ చెప్తూనే ఉంటారు. మీకు ఇంతకు ముందుకు వీడియోలో కూడా నేను చెప్పిన, నేను లేనని మీరు అంటున్నారు కదా, నేను మీకు ఏదో ఒక రూపంలో కనిపిస్తాను అని చెప్పి అమ్మవారు మా గోపురం పైన కనిపించడం జరిగింది. అది ఫోటోలో కాబట్టి మీకు ఎవరికి సరిగ్గా కనిపించలేదు, కానీ మేము ప్రత్యేకంగా చూసి ఆమె ఇట్లా ఊపిరి తీసుకుంటున్నట్టుగా మాకు కనిపించడం జరిగింది అనమాట. మా ఆఫీస్ లో కూడా ఫోటో ఉంటుంది అమ్మవారిది. సో చాలా మంది కూడా అది చూసి వెళ్తున్నారు వచ్చి, రూపం కనిపించింది. మీకు కావాలంటే నేను ఆ ఫోటో ఇస్తాను మీకు. సో మేము చూడడం జరిగింది అమ్మవారిని చాలా విషయాలలో ప్రత్యక్షంగా. ఆమె మాకు ఇక్కడికి అంటే ఇది నేను చూపిస్తా మీకు అన్నప్పుడు మాకు చూపించింది. సో మీకు ఎలాంటి స్వార్థం లేదు ఈ టెంపుల్? మీరే చెప్పాలి. లేదు నేను అదే చెప్తాను. చెప్తే ఏమైపోతుంది అంటే మా నోటితో చెప్తే అది మా మాట లెక్కలైతే. సో మీకు ఇక్కడ మీరు కానీ మీరు వచ్చిన మీ కెమెరామ్యాన్ కానీ మీరు ఒక 2-3 అవర్స్ నుంచి ఇక్కడ ఉన్నారు, అవునా కదా? మాకైతే చెప్పుకుంటే ఆ పనికిరాని బాబాలు లెక్క నిజం చెప్తాను. అవును, నిజమే. మాకు అవసరం లేదు ఏది చెప్పుకోవడం. ఇక్కడ ఏది జరుగుతున్నదో మీరు లైవ్ గా తీసుకోండి మీరే చూపి. మీరు ఇన్ని సంప్రదాయాలు ఇవన్నీ చెప్తున్నారు, నిజంగా మీరు చేస్తుంది చాలా గ్రేట్ థింగ్. మరి ఇలాంటి క్రమంలో నేను అర్ధనారీశ్వరుని రూపం అని చెప్పేసి అఘోరి మాత అలా వస్త్రాలు లేకుండా తిరగడం కానీ జనాల్లో, ఇదంతా ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే అర్ధనారీశ్వరుని రూపాన్ని తను వాడుకున్నారు ఆ పేరుని. సో దానికి మీ స్పందన ఏంటి అసలు? అదే చెప్తున్నాను కదమ్మా, నేను స్వార్థం లేకుండా చేసేదానికి దేవుడి పేరు ఉపయోగించడంలో తప్పు లేదు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరగొద్దు అని అంటే దర్ ఇస్ అ డిఫరెంట్ వే దట్ షీ కెన్ ఫైట్. ఆల్ ద టైమ్ తను థ్రెటనింగ్ చేస్తుంది, అదొకటి మాకు కరెక్ట్ అనిపించట్లేదు. లైక్ తనను నేను చంపేసుకుంటాను ఇది అది అని చెప్పి అట్లాంటి పని చేయడు. రూపం తీసుకొని తను అలా వస్త్రాలు లేకుండా చెప్పిన అర్ధనారీశ్వర రూపం ఆమెలో లేదు, ప్రతి ఒక్క మనిషిలో ఉంటది. మీరు అది అర్థం చేసుకో. అర్ధనారీశ్వర రూపమే ప్రతి ఒక్క మనిషి, ఆమె ఒక్కటి కాదు, ట్రాన్స్జెండర్స్ కాదు. ఇది ఒకటి మైండ్ లో పెట్టుకోండి. ఎందుకంటే అర్ధనారీశ్వర తత్వం క్లియర్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎట్లుంటది ఆ శరీరం అనేది. మనలోనే ఆ శరీరం ఉన్నది, ఉండంగా వాళ్ళని మనం అనడం కరెక్ట్ కాదు. వస్త్రాలు లేకుండా తిరగడం గురించి అది చాలా తప్పు. అంటే నేను ఏమంటున్నానంటే ఒక సాధనలో వాళ్ళు ఎక్కడ. అమ్మ మీకు ఒక విషయం తెలుసా, ఎప్పుడైనా నిజమైన ఋషి మాట్లాడడం చూసిండ్రా మీరు? వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు? ఇప్పుడు నాగసాధులు ఉన్నారమ్మా, కొన్ని వేల మంది కుంభమేళకు వచ్చారు, వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయినారు. వాళ్ళు ఎటుపోయినారని ఎవరికైనా తెలుసా? వస్తున్నట్టు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి వీడియోస్ కెమెరాస్ వస్తే 1,000 మంది వస్తున్నారు. వాళ్ళు వచ్చింది ఎవరికి తెలియదు, పోయింది ఎవరికి తెలియదు. మరి అసలైన వాళ్ళు ఎటువంటి ఆశలు ఉండే అమ్మాలి? వాళ్ళు రూపాయి తీసుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఏమీ అవసరమే లేదు. వాళ్ళకి నిజమైన ఋషి గాని సాధువు గాని వాళ్ళు దేన్ని ఆశించరు. ఇందాక మీకు చెప్పిన చూడు, తినకపోతే ఉండలేము, గాలి పీల్చుకోతాం, వాళ్ళు వీటిని కోరుకోరు. కంప్లీట్ ప్రతి బంధాన్ని, ప్రతి స్వార్థాన్ని, ప్రతి విలువైన దాన్ని వదిలిపెట్టి దేవుడిని అర్థం చేసుకోవడానికి, నాకెందుకు ఈ జీవితాన్ని ఇచ్చినావు తండ్రి, ఈ సృష్టి ఏంది అని తెలుసుకోవడానికి వెళ్ళిన వాళ్ళే అసలైన సాధువులు, ఋషులు. ఇప్పుడు కెమెరా ముందు చాలా మంది వచ్చి కూర్చుంటున్నారు. నేను 12 సంవత్సరాలు అమ్మవారి దీక్ష తీసుకున్నాను, సాధన చేసిన, అది ఇది అన్నట్టు. కానీ ఇక్కడ ఒక చోట నువ్వు మళ్ళీ ఏదో ఒక అబద్ధం ఆడుతున్నావు, ఏదో ఒక తప్పు చేస్తున్నావు, ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. వేర్ దర్ ఈజ్ అ ఎక్స్పెక్టేషన్, అది కేవలం నీకోసం నువ్వు చేసుకుంటావు. మనుషులు ఎక్స్పెక్టేషన్ ఉంటే అతను బాబానో ఇంకేదో కాదు, క్లియర్గా చెప్తున్నా.
మేము ఎక్కడ కూడా ఎవరిని రండి చెయ్యండి ఇది చేయండి అది చేయండి అని మేము చెప్పట్లేదు. రియాలిటీ తెలుసుకొని బ్రతకమని చెప్తున్నాం. మీకు ఒక నిజం చెప్పాలమ్మా, ఈ కార్యం ఈ గుడి ఎవరి కోసం కట్టలేదు తల్లి. కేవలం అమ్మవారు మమ్మల్ని అడిగితే ఆ అమ్మకి మేము అంకితం చేసింది. ఎక్కడో ఎవరో వచ్చి చూసుకొని వాళ్ళు ఏదో ఫోటో పెడితే అది ఎక్కడికో వెళ్ళిపోయి చాలా మంది రావడం జరిగిందే కానీ మేము 2022 వరకు కూడా దీని గురించి 2023లో ఒక అబ్బాయి వచ్చి ఉదయ్ అని చెప్పి ఆ అబ్బాయి మమ్మల్ని 1 వీక్ మా కోసం వెయిట్ చేసి ఒకసారి మీ ఒక్క బయట ఇవ్వండి సార్ అంటే మేము ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి గుడి గురించి బయట తెలిసిందే కానీ మేము ఎక్కడ మీకు చూసిన ఎక్కడైనా బోర్డ్స్ గిట్ల ఏమన్నా ఉన్నాయా? ఏం ఉండవు కూడా. మాకు అవసరమే లేదమ్మా, ఎందుకంటే ఇది అమ్మకి అంకితం చేసినాము. ఆమె వాళ్ళ ఏకాంత స్థలం ఇది. వాళ్ళు ప్రశాంతంగా కూర్చోవాలనుకున్నారు. ఇక్కడ మీరు ఎంత క్రౌడెడ్ ప్లేస్, ఇక్కడ మాత్రం ఎందుకు ఇంత ప్రశాంతత ఉంది? అమ్మ మాకు ముందే చెప్పింది, నేనున్న చోట ఆ ప్రశాంతత కలుగుతుంది అని. అదే నిదర్శనం. కొన్ని ఇప్పుడు ఈ ఆలయం నుంచి కొన్ని నేర్పిస్తున్నాం భక్తులకి. ఇక్కడ కుంకుమార్చనలు జరుగుతాయి కానీ ఎందుకు జరుగుతాయి అనే దాని అర్థం కూడా వివరణ చెప్తున్నాం. ఇప్పుడు ఇప్పుడే చెప్పాను, 110 రూపాయలు 101 రూపాయి టికెట్ తీసుకొని కూర్చోబెట్టాం. ఇక్కడ సామూహికంగా ఇందాక మీరు చూసిన కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకి గుడి నుంచే సామాగ్రి ఇస్తాము. వాళ్ళందరూ కూర్చొని వాళ్ళ గోత్రనామాలు చెప్పి అది చేసిన తర్వాత ఇప్పుడు లలితా శాస్త్రాల వివరణ జరుగుతుంది. మన గుడిలో ప్రతి శుక్రవారం జరుగుతుంది. లలితా శాస్త్రాల గురించి వివరణ ఒక అధ్యాయం తీసుకొని, అధ్యాయమే కదా, ఒక శ్లోకం నుంచి తీసుకొని దాని వివరణ చెప్తారు. పంతులు గారు ఫస్ట్ పూజ చేయిస్తాడు. దాని తర్వాత ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క వారం కింద చూపిస్తూ ఉంటాం. అక్కడ హోమం ఇంతకుముందుకు మీకు చెప్పిన, ఇక్కడ ఋత్వికులే చెయ్యాలి హోమం అనే, ఇక్కడ నుంచే రావాలనేది, ఇక్కడ నుంచే చూపించాలనేది మా అవకాశం. ఎందుకంటే ఋత్వికులు మాత్రమే దానికి అర్హులు. ఎందుకంటే ఎవరికైతే మంత్ర సాధన చేసిన వాళ్ళే ఆ హోమం చేయడానికి అర్హులు. ఎవరు పడతాడు కూర్చొని హోమాలు చేయకూడదు, చేయకండి. చాలా మంది తప్పు చేసేస్తున్నారు తల్లి. మేము ఇంత పెద్ద యాగం చేపించినాం, అంతమంది పండితులు పిలిచి చేపించినాం అని చేపియండి, కానీ వాళ్ళతో చేపించండి. మీరు కూర్చొని ఇక్కడ హోమం చేస్తూ ఉంటారు, నా చుట్టాలు వచ్చిరా, భక్తులు వచ్చి చుట్టుపక్కల ఎవరు నన్ను చూస్తున్నారు, భోజనాలు రెడీ అయినాయా, ఇవన్నీ మనలో ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏకాగ్రతతోటి అదే మంత్రం చదువుతూ వాళ్ళు మాత్రమే చేయగలరు. కాబట్టి అది వాళ్ళకే ఇచ్చేయండి. ఎవరు చేసిన పుణ్యం మీకే కదా. అమ్మో మేము కూర్చొని మేము అవస్థ చేస్తేనే మేము హోమం చేసినట్టు అని ఫీల్ అయితే అది మన స్వార్థం. కొన్ని థింగ్స్ గుడి నుంచి మార్చాలనేది ఏదైతే మాకు అమ్మవారు చెప్పిందో, ఏ థింగ్స్ అయితే మార్చాలో అవి మాత్రం ఇక్కడ నుంచి. మీకు ఇంకో విషయం తెలుసో తెలీదో, మేము చెప్తున్న విషయాలన్నీ మా ఇద్దరి నిర్ణయం కాదు. మాకు అమ్మవారు ఏదైతే చెప్తున్నారో దాన్ని పాటిస్తున్నాం. మేము ఇక్కడ ఎవరైనా వచ్చి అడిగినప్పుడు మేము ఇక్కడ ఈ స్థలంలో ఇదే పాటిస్తున్నాము అని చెప్తున్నాం. మేము చెయ్యమని చెప్పట్లేదు, కానీ చేసే తప్పులు చెప్తున్నాం. దాని వల్ల మీకు ఏం రాదు అని చెప్తున్నాం. కేవలం వాళ్ళ స్వార్థం కోసం ముహూర్తాలు మార్చేస్తున్నారు. వాళ్ళ ఇష్టానుసారము ప్రసాదాలు ఇంటికి వెళ్ళిపోతున్నాయి. గుళ్ళో వాళ్ళ పేరు మీద 50,000 ఖర్చు పెట్టి పూజలు చేస్తారు. డబ్బు ఉంది కదా అని చెప్పి వాళ్ళ దగ్గర టైం ఉండదు పాపం. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్తారు కదమ్మా. అవునా కదా, వెళ్ళేటప్పుడు ఆ డబ్బు, పేరు, ఆభరణాలు అన్ని వేసుకొని పోతారు కదా. పట్టు చీరలు కట్టుకొని పంచపక్ష పరమణాలు ముందు పెట్టుకొని నేను పోతున్నా అని పోతారు. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చే టైం ఉండదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పంతులు, సార్ డబ్బులు పంపించేసి మీ పేరు మీద అభిషేకం పూజ చేస్తున్నాం అని అంటారు. చేస్తారు, ప్రసాదం తీసుకెళ్ళి ఆయన కన్నా బిజీ అమ్మా. మనుషులు అక్కడ కూర్చున్న ఆది దంపతుల కన్నా బిజీ అయిపోయినారు అందరు. వాళ్ళకే పడి కాలి వాళ్ళు ఈ జగత్తునే పాలించాలి. వాళ్ళు ఈ సృష్టిలో వాళ్ళ కోసం వాళ్ళు పోరాడుతున్నారు. సో ఆలోచించుకోవాలి మనిషి. మీకు ఒక విషయం తెలుసా, నేను మొన్న శివరాత్రి రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినా తల్లి. కొంతమందిని చూసి మాత్రం బాధపడ్డా, మిగతా వచ్చిన వాళ్ళందరినీ చూసి చాలా సంతోషించిన. లైక్ కొంతమంది ఏంది అని అంటే దేవుడి దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర టైం ఉండదు. ఇంత దూరం నుంచో వస్తారు. ఫస్ట్ ఇక్కడ టికెట్ ఉందా అంటే మనుషులకు ఏం అలవాటు చేస్తున్నారు? నీ జీవితాన్ని, నీకు ఆ జీవితాన్ని ఇచ్చిందే ఆ వాళ్ళు, నీకు బతికి ఇచ్చిందే వాళ్ళు. ఊపిరి పీల్చుకుంటున్నావు అంటే అది వాళ్ళది. వాళ్ళ కోసం ఒక 10 నిమిషాల లైన్లో నిలబడలేవా?
అయితే ప్రాబ్లం ఏంటిది అంటే ఇప్పుడు మీరైనా పర్సనల్ గా వెళ్ళి చూడండి, ఏ టెంపుల్ అయినా వితౌట్ టికెట్ ఎంట్రీ ఉందా? మీరు కొత్తగా క్రియేట్ చేశారు కాబట్టి ఇట్లనే ఉండాలి. కానీ అది వాళ్ళు ఇంకా ఏ టెంపుల్ కి వెళ్ళినా టికెట్ ఉంటది. మేము చాలా ఆనందిస్తున్నాం అమ్మా. మీరు అన్నట్టు యంగ్ జనరేషన్ మొన్న శివరాత్రికి దాదాపుగా ఒక 10 లక్షల పైన మంది వచ్చి మన దగ్గర లైన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తెలుసు ఇక్కడ టికెట్లు ఉండదు, ఏ దర్శనం టికెట్లు ఉండవు, లైన్ లో ఖచ్చితంగా నిలబడాల్సిందే. అయినా గానీ వాళ్ళు నిలబడి దర్శనం 2-3 అవర్స్ 4 అవర్స్ పట్టినా లైన్ లో నిలబడి చేసుకొని వెళ్ళారు. అదే చెప్పిన మాకు చాలా హ్యాపీగా, చాలా హ్యాపీనెస్ ఉంది. కానీ కొంతమంది చాలా మంది నేను చెప్పాలనుకుంటున్నాను, నాకు ఇక్కడ బాధ కలుగుతుంది ఏంది అని అంటే, ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఒక 2-3 నిమిషాలు లోపలికి వెళ్ళి గోత్రనామాలు చెప్పించుకొని పూజ చేసుకొని వస్తున్నారు, ఇమ్మీడియట్లీ ఫోటోలు. నేను అందరికీ గుడి నుంచి ఇచ్చే మెసేజ్ ఏంది అని అంటే, మీరు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే అక్కడ చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ 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 అని దాని వెనకనే పరిగెత్తుతున్నారు. దేవుడికి తెలియదా మీరు వచ్చిందని? ఎవరికి చూపించుకోవాలి ఫొటోస్? అండ్ వన్ పర్సన్ నాకు గూగుల్లో రివ్యూ ఇస్తా అని చెప్పి పోయి రివ్యూ ఇచ్చిండు. అదేం పెద్ద ఫరక్ పడలేదు. ఎందుకో తెలుసా, నేను అమ్మవారి దగ్గర ఫోటో దిగొద్దన్నాను. ఓకే, మేము ఫొటోస్ పెట్టుకోవాలి, స్టేటస్ పెట్టుకోవాలి, అందరికి తెలియాలి కదా మేము వచ్చినట్టు గుడికి. మన కళ్ళతో చూడడం మానేసినాం, దేవుడిని ఫోటోలతో చూస్తున్నాం, ఫోన్ తోటి చూస్తున్నాం. అలో ఎట్లా చేయరు మీరు అని అంట. నేను ఒకటే మాట చెప్పిన, దయచేసి మీకు ఈ గుడిలో నిలబడే అర్హత లేదు, వెళ్ళొచ్చు అంటే నేను రివ్యూ ఇస్తాను మీ గుడి గురించి అని అంటే 100% ఇవ్వండి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు ఫరకే పడదు. రివ్యూ వచ్చినా మాకేం అవసరం లేదు కదా, రివ్యూల కోసం గుడి కట్టలేదు. అరే వాళ్ళ కూర్చొని వజ్ర వైడూర్యాలు తేండి, నాకు కిరీటం పెట్టండి, ఆభరణాలు వేయండి అని అడగట్లేరమ్మా. మేము ఎంత సింపుల్ గా ఉంచున్నాం చూడండి. మాకు ఎంత వరకు మాతోటి కలిగిందో అది మాత్రమే పెడుతున్నాం. వాళ్ళు ఏమి కోరారు గుర్తుపెట్టుకోండి, అది మన ఇష్టంతో పెట్టుకోవడం. ఇవన్నీ ఏది చేసినా, ఏ దేవుడికి ఏది చేసినా ఎవరు ఏది అడగరాము, అది మన ఇష్టంతో పెట్టుకోవడం తప్పించి ఇంక వేరేది ఏం లేదు. సో ఇంకోటండి, ఆ పీరియడ్ వీడియో గురించి మాట్లాడదాము. సో ఆ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఏమన్నారు అంటే పీరియడ్స్ ఉన్నా కూడా టెంపుల్కి రావచ్చు అని చెప్పేసి అన్నారు. నిజంగా రావచ్చా? 100%. నేను చేసిన అని చెప్తున్నా కదా తల్లి. నేను ప్రతి ఒక్క అమ్మాయికి చెప్పేది అదే, అత్యవసర పరిస్థితులలో ప్రతిరోజు చేయమని నేను చెప్పట్లేదు. ఫూలిష్గా కొంతమంది ఇడియట్స్ వీడియోస్ చేసిండ్రు, ప్రత్యేకించి ఆ 5 రోజుల్లోనే వెళ్ళి ఆ సదరు మహిళ పూజలు చేస్తుందంట, అభిషేకాలు చేస్తుందంట అని చెప్పిండ్రు. ప్లీజ్ దయచేసి వాళ్ళు వీడియో క్లియర్గా చూడండి. ఒక సర్టన్ సిచ్యువేషన్లో దేవుణ్ణి వదిలేసి డబ్బుల కోసం పంతులు వెళ్ళిపోతే ఆ తల్లిని అట్లా వదిలి ఉండలేక నాకు ఆ టైంలో నేను వెళ్ళి చేసిన, అది కూడా అమ్మ ఆదేశమే. ఆ టైంలో నేను చేసిన ఆ తల్లి ఇంత శక్తిని ఇచ్చి నా చేతి ఇంత పెద్ద కార్యం చేయించింది. అవునా కదా? నేను అందరికి ఇచ్చే మెసేజ్ కూడా అదే అమ్మా. అది తప్పైతే నేను ఇట్లా ఉండను కదా. దాని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ ఆచారం వెనక ఒక ఆడపిల్లని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చెప్పిందే గాని పూజకి పనికి రావనేది కానే కాదు. దెర్ ఈస్ అ బిగ్ రీజన్. తెలుసుకోండి. నేను చెయ్యమని చెప్పట్లేదు, కానీ చెయ్యాల్సి వస్తే తప్పలేదని చెప్తాను. ఇప్పుడు చాలా మంది ఉన్నారు శివరాత్రికి ఆ టైంలో ఉంటారు. సో ఆ రోజు వాళ్ళు ఉపవాసం ఉండరు, టెంపుల్కి వెళ్ళరు, బాధపడుతూ ఉంటారు. అదే చెప్తున్నా, అది చేయాల్సిన అవసరం లేదు. నీకు వెళ్ళాలనిపిస్తే ఆ ప్రకృతి సహజ సిద్ధంగా ఆ టయానికి నీకు వచ్చింది, వెళ్ళి దర్శనం చేసుకో, తప్పేలేదు. తప్పేముంది? నువ్వు వెళ్ళేమన్నా దేవుడిని ముట్టుకుంటున్నావా? ఇప్పుడు దీనికి చాలా మంది వ్యతిరేకిస్తారు. దేవుడు లేని ప్లేస్ ఏందమ్మా? అంటే మన మనసులో ఉన్నారని చాలా మంది. మరి అప్పుడు నీ లోపల ఆత్మనే పరమాత్మ అయినప్పుడు మరి శరీరంలోనే కదా అది వచ్చింది. దీనికి చాలా మంది మీకు ఆపోజిట్ లో అడగొచ్చు, అంటే పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా మీరు వెళ్ళి పూజ చేయమంటున్నారా అని చెప్పేసి. మళ్ళీ అదే చెప్తున్నామమ్మా తల్లి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, ఆ రోజు ఆ సిచ్యువేషన్ లో తను పోవడం జరిగింది. మీకు మేము పొమ్మని పూజలు చేయమని చెప్పట్లే. ఇక్కడ మీకు ఆ టైం సిచ్యువేషన్ లో ఇంట్లో ఏదైనా పూజ ఉన్నప్పుడు ఆ పీరియడ్స్ వచ్చినాయి అనుకోండి, మీరు ఆమెను రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు అని చెప్తున్నాం. అంతే. ఇప్పుడు ఇది ముట్టుకోకు, అది ముట్టుకోకు, ఆ రూమ్ లో పోయి కూర్చో, అమ్ములకుండు, ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ అమ్మాయికి పెట్టొద్దు అని చెప్తున్నాం. ఆమె వచ్చిన న్యాచురల్ గా వదిలేయండి, తన పని తను చేసుకుంటది. ఆ నీడ పడొద్దు అని చెప్పి ఏవేవో ఫూలిష్నెస్ థింగ్స్ అమ్మా అన్ని అనుభవించిన మనందరం కూడా. నిజంగా ఒక ఆడపిల్ల తన గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచిస్తే నేనేం చెప్తున్నా, ప్రతి ఒక్క ఆడపిల్ల బాధపడ్డది ఈ విషయం. ఇప్పుడు సడన్ గా మీరే అన్నారమ్మా శివరాత్రి టైంలో పీరియడ్స్ వస్తే చాలా బాధపడుతూ ఉంటదని. ఆ బాధ పడొద్దని చెప్తున్నాను నేను. భయపడకండి, వస్తే ఏమీ కాదు. ఒక టీచర్ మొన్న అమ్మ దగ్గరకు వచ్చింది ఒక ఆమె, లాస్ట్ 30 years బ్యాక్ అంటే ఆమె ఊర్లో 30 years బ్యాక్
30 years బ్యాక్ 38 years బ్యాక్ 38 years బ్యాక్ తను వచ్చి మొన్న అమ్మతో మాట్లాడింది. ఆమె ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ గవర్నమెంట్ స్కూల్ కి. ఓకే. సో తనకి ఏం జరిగిందంటే వాళ్ళ ఊర్లో ఫస్ట్ టైం తనే మన ఆమె వరలక్ష్మి రథ పూజ చేసుకుందంట. చేసుకుని అన్ని రెడీ చేసుకున్నాక సడన్ గా ఆమెకు అదే టైంలో పీరియడ్స్ వచ్చినాయి. చేసేసుకున్నా. ఇదే మొదటిసారి తల్లి అని చెప్పి చేసేసి కానీ ఆవిడ లోపల భయం 38 సంవత్సరాలు క్యారీ అయిందంట. భయపడుతూనే ఉందట. తప్ప ఒప్ప అని ఆవిడ నా వీడియో చూసి నన్ను కలవడానికి వచ్చింది. అమ్మా నువ్వే నాకు దారి చూపి దీనికి పరిష్కారం చూపి నా లెక్క ఇంకొక మనిషి ఎవరైనా బాధపడదాన్ని నువ్వు చెప్పిన దాన్ని ఈ రోజు నా భారం దిగిపోయింది నువ్వు చెప్పిన తర్వాత అని చెప్పి ఆమె అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఆవిడే ఫస్ట్ మొదలు పెట్టిన తర్వాత ఇవాళ 1000 గడపలు ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నాయని అంటే ఆమె చేత్తో అది స్టార్ట్ చేసింది ఆ ఊర్లో. ఆలోచించాలి. సో ఆమె ఏం చెప్తుందంటే నాలో ఉన్న ఏదైతే టెన్షన్ ఉంది ఇప్పుడు నేను చేసిన తప్పు అవుతుందా మంచి అవుతుందా తప్పు అవుతుందా మంచి అవుతుందా అంటే అంతమంది 38 years తర్వాత తను ఆ వీడియో పెట్టిన తర్వాత తనలో నుంచి ఆ భారం వెళ్ళిపోయింది అని చెప్తున్నాను. అంటే ఒక మంచి పని జరిగింది కదా. నేను ఇట్లా వెళ్తూ ఉన్నాను అనమాట నడుచుకుంటూ. ఆమె ఎంటర్ అవుతూనే నన్ను చూసుకుంటూ పాపం ఏడ్చుకుంటూ ఇట్లా లోపలికి వచ్చేసిండ్రు అనమాట. నాకు చాలా మంది అమ్మ వాళ్ళు పాపం ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నారే కానీ నాకు ఇన్స్టాలో కానీ పర్సనల్గా మెసేజ్ చేయడము అమ్మ మేము దీని త్రూ పోయినామమ్మ నిజమమ్మ మీరు చెప్పింది అని చెప్పి thousands of మెసేజెస్ నాకు. కానీ చెడు అయితే ఏం జరగలేదు. లేదమ్మా ఇక్కడ కనిపిస్తున్నాను కదా. సో ఇప్పుడు ఆమె 38 years మీరు ఒక చిన్న విషయం ఈమె పక్కన పెట్టండి. ఆవిడది ఆమె 38 years బ్యాక్ తను వరలక్ష్మి రథం ఆ ఊర్లో ఫస్ట్ సారి మొదలు పెట్టింది. 38 years నుంచి ఈ రోజు ఆమె ఒక టీచర్ నుంచి హెడ్ మాస్టర్ పొజిషన్ పోయింది. తన లైఫ్ లో అన్ని బాగున్నాయి. మళ్ళీ 1000 మంది చేత ఆవిడ వ్రతం ప్రతి ఊర్లో ఇప్పుడు ఆమెకి ఏమైనా ప్రాబ్లం జరగలేదు కదా. మేమంటే సరే ఇప్పుడు ఈ జనరేషన్ ఇట్లా మాట్లాడుతున్నాం. 38 years బ్యాక్ అంటే మేము పుట్ట కూడా పుట్టలేదు. ఆమె ఇంకా పుట్టను కూడా పుట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆమె ఎంత పొజిషన్ హెడ్ మాస్టర్ పొజిషన్ పోయి ఇంకా కొన్ని రోజులు రిటైర్మెంట్ అవుతుందంట. సో అట్లాంటి ఆమె ఆ పొజిషన్ కి పోయి ఆమెకు కూడా మరి అప్పుడే ఏదో ఒక రోగం వచ్చి పోవాలి కదా. మరి ఆమె ఇంతవరకు వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే అది తప్పు కాదు అని చెప్పి. అదే మేము ఇచ్చేది పిల్లలకు కూడా చాలా మంది ఇప్పుడు పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళలేనప్పుడు ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూనే ఉంటారు. అరే నేను అంటుంది అదే తల్లి అసలు అర్థం చేసుకోండి. ఇది చాలా మంది నెగటివ్ విషయం కూడా చేస్తున్నారు. ఒక ఇక్కడ రాసుంది ఇంద్రుడి శాపాన్ని మోస్తున్నారు అని. ఎందుకు మోయాలి ఇంద్రుడి శాపం? మనం నీరంట చెట్టంట బ్రహ్మహత్య పాతకం అంట ఎందుకు ఏదో చెప్తా ఉన్నారు. మళ్ళీ అక్కడ కూడా ఒక మొగాడి పాపాన్ని ఒక ఆడపిల్ల జీవితకాలం. సో ఇట్లా ఈమె మెసేజ్ అమ్మా ఎంతో మంది తల్లుల్లో మైండ్లలో ఉన్న ఇప్పుడు తెలిసే తెలియక ఏదైనా గుడికి వెళ్ళిపోతారు. తిరుపతి పోతారు గొడ్డ పైన ఉంటారు. గుట్ట పైన దర్శనం మధ్యలో వస్తుంది. సడన్ వాళ్ళలో ఒక భయం ఉండిపోయింది. తన వీడియో వల్ల ఎంతో తల్లుల మనసులో నుంచి భారం తగ్గిపోయింది. రోజు ఏమీ జరగలేదు. అమ్మనే ఒక అమ్మ ఆమెను ముట్టుకున్నది ఆ పీరియడ్స్ టైంలో. ఇంకా మేమెంత ఒక గుడికి అక్కడ ఉన్నాం కదా. ఇట్లాంటివి మనోవేదనతోటి చాలా మంది బతుకుతూ ఉన్నారు ఇప్పటికి. ఆమె వీడియో ఆ అమ్మవారి నిర్ణయం ఆ నిర్ణయం బయటికి వచ్చింది. ఎంతో మంది తల్లుల మనోవేదనని తగ్గించింది అనేది మా ఆశ. చాలా మంచి జరిగింది అనేది మా ఒక మంచి అమ్మవారే మాకు నిర్ణయం తల్లి. ఇది మనం చేసింది ఏమీ లేదు. అంతే కదా తల్లి. అవును అంతే అండి కరెక్ట్ చెప్తున్నారు. సో మా వ్యూవర్స్ కి ఎవరైతే ఇలా బాధపడుతున్నారో ఎప్పుడో పీరియడ్స్ వచ్చేసాయి మేము టెంపుల్ కి వెళ్ళినప్పుడు బై మిస్టేక్ లో అయిపోయింది ఇప్పుడు ఏం చేయలేము అని ఏదైనా జరుగుతుందేమో అని బాధపడే వాళ్ళకి డైరెక్ట్లీ మీరు ఏం చెప్తారు? ఏం జరగదు, ఎలాంటి పాపాలు తగలవు, హ్యాపీగా ఉంటారు, ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు మీరు చావాలి నేను చావాలి అవునా కదా. ఇక ఆరోగ్యం పరిస్థితి అని అంటారా ఫుడ్ స్లీప్ మనం మన బాడీని కేర్ చేయకపోవడం వల్లనే మన హెల్త్ ఇష్యూస్. కానీ ఏదో దేవుడికి ఏదో చేస్తే దేవుడే మూర్ఖుడు కాదు. నీకు శాపం ఇచ్చి నీకు ఈ రోగం ఇస్తా అది తప్పినందుకే ఈ హెల్త్ ఇష్యూస్. ఐదర్ దెన్ దట్ దేవుడు ఎప్పుడు పనిష్ చేయడు. సైన్స్ ప్రకారంగా చూస్తే రాత్రి 10 గంటల లోపు 10 గంటలకు డైజెషన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. 2-3 గంటల వరకు డైజెషన్ మన బాడీ డైజెస్ట్ చేసుకుంటది. నువ్వు పొద్దున ఎంత పండుకున్నా అది దాని లెక్కలకు కాదు. కానీ రాత్రి 9 గంటల నుంచి పొద్దున 5 గంటల వరకే మనం లెక్క. ఎవడు వాడుకుంటున్నాడమ్మా?
పండుకుంటున్నామా రాత్రి 12 బెడ్ పైకి 9:30కి వెళ్ళినా 12:30 వరకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇవే అయిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఫేసింగ్ అ హెల్త్ ఇష్యూస్. ఐదర్ దెన్ దేవుడు అనేది మనకి ఎట్లాంటి శిక్షణ ఇయ్యడు. శిక్ష ఎప్పుడు వేస్తాడు? నీ కర్మ. శిక్షనే నీ కర్మ. అంతే. నీ కర్మ ఏంది? నువ్వు చేసిన తప్పుకి ఇమ్మీడియట్లీ నీకు ఏదో ఒక రకంగా చూపిస్తూనే ఉంటాడు, కానీ దాన్ని మూట కట్టి పిల్లలకి ఇయ్యడు. దేవుడు మరి స్వార్థపరుడు అవుతాడు. అట్లీస్ట్ ఇక్కడ విషయం తెలుసుకోవాలమ్మా. ఎక్కడైతే మనకు అందరికి కూడా చెప్పేది ఒకటే, కర్మ ఎలా వస్తుంది అని. ఏదో ఒక రూపంలో నీకు ఎదురొచ్చి నిలబడుతుంది. వెనుక ఎవరినన్నా నువ్వు కొట్టినావు అనుకో, నీకు కూడా ఎవరినన్నా తప్పుగా మాట్లాడిన ఎవరి గురించి అన్న, అది ఆ సమయంలో నీకు ఎవరో ఒక రూపంలో నీకు ఆ కర్మ నీకు ముందటొచ్చి నిలబడుతుంది. ఆ సమయంలో అది వచ్చినప్పుడు నీకు ఇబ్బంది ఉన్నప్పుడు తీసుకోదాన్ని. ఎందుకంటే నువ్వు వెనక తప్పు చేసి వచ్చినావు కదా, దీన్ని గుర్తు చేసుకో. వెనక దాని గురించి గుర్తు చేసుకో. నేను అక్కడ వాడిని తిట్టినో, అక్కడ తప్పు చేసినో, ఇది తీసుకో, ముందుకెళ్ళు. దేవుడు అదే చెప్తున్నాడు నీకు. నీ కర్మ నీ ముంగర నిలబడుతుంది. అది నువ్వు అనుభవించి ముందుకు పో, నీ కర్మ అయిపోతుంది ఆడికే. కానీ అది కాకుండా నేను కాదు అని అబద్ధం అని దాని పక్కన నూకేసి ముందుకు పోయినారా, నీ కర్మ నీతో పాటు నడుచుకుంటూనే వస్తుంది. ఇక నీతో ఉరుకుతుంది. ఫస్ట్ రియలైజ్ గానికి నడుస్తుంది, తర్వాత ఉరికిస్తుంది. సార్ మీకు ఈ క్వశ్చన్, నేను శివరాత్రికి అందరూ బేసిక్ ఉపవాసం ఉంటారు, మీరు ఉంటారు, ఉండరా? లేము. ఉండరా? అదే అడుగుదాం అనుకున్నా. సో ఒకటి, శివుడి భక్తులు అంటే ఉపవాసం ఉండాలి, వాళ్ళకి చేత కాకపోయినా గర్భవతి ఉన్న మహిళలు కూడా ఉపవాసం ఉంటారు, అన్ని చేస్తారు. అండ్ బాయ్స్ లో ముఖ్యంగా యూత్ లో నేను ఏం చేస్తానంటే, శివుడు బాగా తాగుతాడు, గంజాయి తాగుతాడు, సో ఆ రోజు మేము పక్కా నష చేయాలి అని చెప్పేసి చాలా మంది చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? చాలా తప్పదు. అదే చెప్తున్నా కదా, ఒక పర్సన్ తనకి నచ్చిన దాన్ని ఒక బట్టలు వేసుకోనో ఒక అవతారం ఎత్తో కూర్చొని ఈ రోజు ఇది చెయ్యాలి అని అంటే, అందులో కూర్చొని ఒక 10 మందికి నచ్చేసరికి దాన్నే ఆచారంగా పట్టుకొని నడుస్తూ పోయి, ఆ ఆచారం 10 కాస్త 100 అయింది, 100 కాస్త 1000 అయింది, 1000 కాస్త 1,00,000 అయింది, 1,00,000 కాస్త 1,00,000 అయింది. ఇప్పుడు ఒక గుడి ఉందమ్మా, ఒక లైన్ నిలబడతారు, ఒక 10 మంది నిలబడతారు ఆడ, వేరు వేరే డిఫరెంట్ పర్సన్స్. అందులో ఒక మనిషి, నేను ఇక్కడ మొక్కుకొని పోయినా, నాకు ఇక అది అయ్యింది, ఇక్కడ నేను నాకు అయినందుకు ఒక 10,000 రూపాయలు ఇక్కడ దేవుడికి వేస్తున్నా అని చెప్తాడు. ఇంకొక మనిషి తర్వాత ఏం చెప్తాడు, అవునా ఇట్లా ఉంటదని ఆ 10 మంది వింటారు. ఆ 10 మంది విన్నోళ్ళు, ఆ 9గురిలో ఇంకొకరు వచ్చి ఆయన 10 వేసిండు కదా, నేను 15 వేస్తాను, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. అక్కడ ఆయన నిజంగా జరిగింది అనుకోండి, అట్లనే ఈ రొటేషన్ పబ్లిక్ లో, కానీ అది వాళ్ళ కర్మఫలం అనేది మర్చిపోతున్నారు. సో ఇక్కడ జరుగుతున్నది కూడా ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి, ఎవరు చెప్పారు అది? అసలు దేవుడు చెప్పిండు ఆ బాగుంటున్నాను. సో ఒక పూర్వం ఏం జరిగేదంటే, దాని ఒక సాధన ఉండేది, దానికోసం కూడా అది ఋషులు చేసేట వాళ్ళు. దాంట్లో కూడా ఒక చాలా నీట్గా ఏది పడితే ఇప్పుడు అంతా ఇది తీసుకుంటున్నారు, పిచ్చి అంతా తీసుకుంటున్నారు. అది చాలా తప్పు. అది న్యాచురల్ గా వచ్చేది ఒక ఋషి, దాంట్లో వాళ్ళ సాధనలు ఉంటది. అది ఒక మెడిసిన్ లెక్కల వాళ్ళు యూజ్ చేసిండ్రే కానీ ఇప్పుడంతా ఫేక్ అంతా. అసలు దేవుడు అనేది చేస్తే చాలా తప్పమ్మా. ఈ జనరేషన్ మనం అర్థం చేసుకోవాల్సింది, నువ్వు బాంగ్ తాగమనో ఇంకొకటి తాగమని దేవుడు చెప్పట్లేదు. నువ్వు చేసే పనిలో న్యాయంగా ఉండు, అబద్ధాలు మాట్లాడకు, నువ్వు చేసేది నలుగురికి మంచి చేయమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అది మీకు ఒక విషయం తెలుసా? అబ్బా, మన శివరాత్రి రోజు ఎంత మంది కళ్ళు తిరిగి వాళ్ళకి ఓపిక లేవు. పొద్దున అయ్యింది, నిద్ర లేసి 6 గంటలకి 7 గంటలకే పిల్లలంతా పడిపోతున్నారు. మేము అదే అంటున్నాం, దేవుడు చెప్పిండా అమ్మా ఉపవాసం చేయమని, నీళ్ళు తాగండి అని చెప్పి నీళ్ళు ఇచ్చింటాను. అదే చెప్తున్నా నేను, ఆ ఒక్క రోజు అన్ని సరిపోతాయమ్మా, చేసిన పాపాలన్నీ పోతాయా చెప్పు? ఏందమ్మా ఇది? మనం అదే చెప్తున్నాం ఈ జనరేషన్ వాళ్ళకి కూడా. దేవుడు నిన్ను బాధపడుతూ ఏ పూజ చేయమని చెప్పలేదు. నువ్వు బాధపడకు, మంచిగా ప్రశాంతంగా వచ్చి దండం పెట్టుకొని నీతో ఎంత ఓపిక ఉంటే అంతవరకే చెయ్యి. అంతే. నువ్వు బాధపడుతూ ఆయన తీసుకో, ఎందుకు ఆయన నిన్ను ఏమన్నా సాడిస్తా? ఆయన కాదు కదా. చాలా విషయాలు ఇట్లా చేయకపోతే నీకు ఇది ఇయ్యనని చెప్తాడా? ఈ దీపాలు పెట్టండి, ఆ దీపాలు పెట్టండి. ఏం మూర్ఖత్వం. నాకు అవన్నీ చూస్తుంటే అందుకోసం చెప్తున్నాం మేము, ఇక్కడ నుంచి మార్పు మొదలు కావాలి. ఎక్కడ ఒక దగ్గర నుంచి ఇక్కడ మార్పు మొదలు కావాలి. ఇప్పుడు పీరియడ్స్ అనేది ఇక్కడ నుంచి మార్పు మొదలైంది. చాలా మంది దాన్ని పాటిస్తారు, పాటించాలి కూడా. మేము అనేది ఏంటంటే దాన్ని పోయి పూజలు చేసేయమని నేను చెప్పట్లేదు, కానీ మీలో భయపడకండి, తప్పు చేయకండి, భయపడకండి, టాబ్లెట్స్ వేసుకోకండి, వచ్చిందా వదిలేసే. మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి, లేదా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని దేవుణ్ణి అర్థిస్తూ కూర్చోండి. పూర్వం మనకు పెట్టిన ఏదైతే ఉన్నాయో నియమాలు, అవన్నీ కూడా ఆ సమయానికి బట్టి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. వీటికి ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది.
మనిషి చచ్చిపోతే ఎందుకు 11 రోజులు పెట్టాలి? ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాం ఇంటర్వ్యూస్ లో కూడా. అవును. ఇప్పుడు నల్లపిల్లి పోగానే పోవద్దని చెప్పి రిటర్న్ ఇంట్లో కలుపుకుంటారు, లేదా కాసేపు ఆగి వాటర్ తాగెళ్తారు. అవును. సో వీటన్నిటి కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్. కానీ అన్ని నమ్మితేనే కదండి, నమ్మకపోతే ఏది లేదు. నమ్మొద్దని చెప్పట్లేదు, దాని వెనుక ఉన్న సైన్స్ ఏంది అని తెలుసుకోండి. ప్రతి ఆచారం వెనుక సైన్స్ ఉంది, సైన్స్ తెలుసుకొని ఫాలో అవ్వండి. ఒకప్పుడు మనము అడవి మధ్యలో మనం ఉండేటోళ్ళం, ఇప్పుడు ఏమున్నాయి? ఏ పక్షి ఏది ఏం కనిపిస్తుంది చెప్పండి? ఏమన్నా కనిపిస్తున్నాయా ఇవాళ రేపు? ఆర్టిఫిషియల్ గా వాటిని తెచ్చుకొని మనం బంధిస్తున్నాం మనం చూడడం కోసం. ఒకప్పుడు స్వేచ్ఛగా తిరిగేటివి, అవునా కదా? సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ అమావాస్య వెనుక ఒక రీజన్ ఉంది వెళ్ళొద్దు అని అంటే, మంగళవారం వెనుక ఒక రీజన్ ఉంది, చాలా రీజన్స్. అమావాస్య రోజు బయటికి ఎందుకు వెళ్ళొద్దు అంటే, పూర్వం ఏమైందంటే అమావాస్య రోజు పూర్వం చీకటి ఉంటుంది. మనం అడవులలో ఉండేటివా ఏముండేటివి? మనకి ఏ క్రూర జంతువులు మన మీద దాడి చేస్తాయని చెప్పి ఆ సమయంలో ఎక్కడ పోవద్దని చెప్పేటోళ్ళు. ఐదర్ ఎంత తప్పు కదా, అదే చెప్తున్నా. మూర్ఖంగా దాన్ని తప్పు 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 తప్పు. ప్రతి దానికి సైంటిఫిక్ రీజన్ ఉందమ్మా. ఆ సమయంలో అవి ఉండే, ఇప్పుడు అవసరం లేవు. సో నిజంగా అండి, మీలాంటి వాళ్ళు ప్రెసెంట్ యూత్ కి కళ్ళు తెరిపియడానికి ఏంటి నిజం, ఎంతవరకు నమ్మాలి ఏంటనే దానికైతే చాలా ఉపయోగపడతారు నిజంగా. సో మీరు చేస్తుంది కూడా చాలా మంచిది, ఎందుకంటే ఇలా చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఏదో వచ్చి ఒక నిమ్మకాయ తిప్పి 1100 పెట్టి చేతిలో సరే. నేను ముఖ్యంగా ఈ జనరేషన్ యూత్ కి చెప్పేది ఒకటే అమ్మా, అసలు గుడికి ఎందుకు మనము పోవాలి? ఈ క్వశ్చన్ ఫస్ట్ అందరి మైండ్లలోకి రావాలి. అసలు గుడిలో ఏముంటది? దేవుడిని ఎందుకు ప్రతిష్ట చేస్తారు? అక్కడ ధ్వజస్తంభం ఎందుకు పెడతారు? ఇంత ఆలయం ఎందుకు కట్టిండ్రు? ఫస్ట్ ప్రతి ఆలయంకి పోయినప్పుడు ఈ క్వశ్చన్ రావాలి. కానీ టెంపుల్ అంటే ఒక గొప్ప సైన్స్ ఉందమ్మా. కొన్ని వేల సంవత్సరాల కిందనే మన దగ్గర టెంపుల్స్ కట్టడం జరిగింది. నవగ్రహాలు పెట్టిరు, నవగ్రహాలు పెట్టింది ఒక సైన్స్ ఉంది అక్కడ. కానీ మనం పూజలు చేస్తున్నాం, పూజలు స్టార్ట్ చేసిండ్రు, వాటికి దానాలు ధర్మాలు స్టార్ట్ చేసిండ్రు. అసలు నవగ్రహాలు ఎందుకు పెట్టిరు మీకైనా తెలుసా? తెలియదా? నవగ్రహాలు కొన్ని వేల సంవత్సరాల కిందనే ప్రతిష్ఠ ఎందుకు చేసినారంటే, మధ్యలో సూర్యుడు ఉంటాడు, చుట్టూ అన్ని గ్రహాలు ఉంటాయి, 9 గ్రహాలు. అది అంటే మన పిల్లలకు నెక్స్ట్ జనరేషన్ కి అది చెప్పడానికి అది పెట్టడం జరిగింది. ఎలా అయితే టెంపుల్స్ లో కొన్ని బొమ్మలు చెక్కి ఉంటాయి, ఆ టైపే నవగ్రహం. బుక్స్ లో వచ్చినాయి, అప్పుడు బుక్స్ ఇంత ఎడ్యుకేషన్ ఉండేది కాదు. ఇప్పుడు యూనివర్స్ లో ఏం జరుగుతున్నది సూర్యుడి చుట్టూ అని చెప్పడానికి మధ్యలో సూర్యుడు ఉంటాడు, చుట్టూ గ్రహాలు ఉంటాయి. దానికి ఏమైంది, వీళ్ళు పూజలు అంటించేసారు. పూజలు అంటించిన తర్వాత అక్కడ పైన 2 గ్రహాలు ఎగిరిపోయినాయి. ఏవి? రాహు కేతు వెళ్ళిపోయినాయి. అవి వెళ్ళిపోయినాక కూడా వీళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు ఉన్నాయి పైన 7 గ్రహాలే. 7 గ్రహాలు ఉంటే ఇప్పుడు 9 గ్రహాలకు పూజలు చేపిస్తారు. ఈ 2 గ్రహాలను ఏమంటారు? ఛాయాగ్రహాలు. ఇది ఛాయాగ్రహాలు, అవి కూడా పూజ చేయాలని చెప్తారు. అసలు లేని గ్రహానికి కూడా పూజలు చేపిస్తారు మన వాళ్ళు. సో అదే చెప్తున్నా, మనము తెలుసుకోవాల్సింది సైన్స్ ఉంది. ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంటది ఇక్కడ, ప్రతి ఆలయంలోకి వచ్చిన ఎందుకు వస్తుంది ప్రశాంతత? పాజిటివ్ ఎనర్జీ ఎందుకు ఉంటది? ఇక్కడ మిషన్స్ పెట్టినాం ఏమన్నా? పెట్టలే కదా. ఎక్కడి నుంచి వస్తుంది? న్యాచురల్ గా వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇక్కడ ఒక ఏదో పవర్ అంతే. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి. ఆ శక్తి ఉండడం కాదు, సన్ రైజెస్ తోటి ఇక్కడ పంచభూతాలు ఐక్యమై ఇక్కడికి వస్తాయి. ఇక్కడ కూడా ఎందుకు ఉంటాయి అది ఆ ప్రశాంతత? గుళ్ళల్లో సృష్టి నియమాన్ని పాటిస్తూ ఉంటాం మనం. ఎలా పాటిస్తాము? సూర్యోదయం కంటే ముందే ఇక్కడ అన్ని క్లీన్ అయిపోతాయి. ఆ సూర్య కిరణాలతో పాటు పంచభూతాలు ఐక్యమై ఆ శక్తి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక గర్భగుడిలో ఉన్న ఆ శక్తి స్వరూపాన్ని ప్రాణ ప్రతిష్ఠ అంటాం. అక్కడ ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఈ పంచభూతాలు ఐక్యమై ఆ సూర్యుడితో కలుపుకొని ఆ శక్తి 2 ఏకమైనప్పుడు పంతులు గారు చదివే మంత్రాలతోటి ఆ శక్తి పెరుగుతా ఉంటది ఇక్కడ జరిగే క్రియతోటి. దాని వలన దాని నుంచి గర్భగుడి నుంచి పైన ఉన్న కలుషం ఉంటది ఒకటి, ఆ కలుషం నుంచి ధ్వజస్తంభానికి లింక్ అవుతుంది ఆ శక్తి. పాజిటివ్ ఎనర్జీ అంతా ఈ సరౌండింగ్స్ అంతా కూడా ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది. సో గుడిలోకి ఎంటర్ కాగానే మన మైండ్ రిలాక్స్ అయిపోతుంది. గుడి చుట్టూ ప్రదర్శనలు చేయమని చెప్తారు, మనకు చెప్పులు లేకుండా చేయమంటారు. ఎందు గురించి అంటే భూమితో మనకు కనెక్షన్ ఉండడానికి. కనెక్షన్ ఉన్నప్పుడు ఈ కింద ఉన్న శక్తి, ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ లో ఉన్న శక్తి వల్ల మన బాడీలో ఆటోమేటిక్ గా ఆ ప్రశాంతమైన వాతావరణం ఈ గుళ్ళలోకి రావడం జరుగుతుంది. గుళ్ళలోకి రాగానే మన శరీరం అట్లా ఫీల్ అవుతుంది. సో ఇంత సైన్స్ ఉంటుంది దీనికి. ఇక్కడికి వచ్చి ఆ ప్రదర్శనలు చేసుకొని గుడి ముంగడికి వచ్చి దేవుడిని మొక్కితే మనకు ఆ ప్రశాంతమైన వాతావరణం నెక్స్ట్ మినిట్ మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. ఎంత కష్టం వచ్చినా ఏం చేసినా మీరు ఎవరితో మాట్లాడతారు?
అమ్మా నాన్నలతో అమ్మ మాట్లాడతాం. నాన్నతో, అవును. అమ్మ నాన్నల తర్వాతనే మనకు కనిపించే దేవుళ్ళు మన అమ్మ నాన్నలే, గుర్తుపెట్టుకోండి. తర్వాతనే దేవుడు. మనం ఎవరికి ఫోన్ చేస్తాం? అమ్మకో నాన్నకో ఫోన్ చేసి మన బాధ చెప్పుకుంటాం. సో గుడి కూడా అట్లాంటిది. ఈ సృష్టికి అమ్మ నాన్నల ఆ శివపార్వతులు, ఏ దేవుడు అయినా కానీ అక్కడ ఆ గుడిలోకి వచ్చి మనం ఎవ్వరికి చెప్పకపోయినా ఇక్కడికి వచ్చి మనం వాళ్ళని తలుసుకొని నాకు ఈ కష్టం ఉందని మొక్కుకొని పోయిన తర్వాత నువ్వు మంచిదైతే ఖచ్చితంగా నీ కష్టం నెరవేరుతుంది. ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ రాగానే నీ మైండ్ రిలాక్స్ అయిపోతుంది. ఎందుకు అవుతుంది? బాడీ రిలాక్స్ అవుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది. అవును. నెక్స్ట్ మినిట్ కొత్త ఆలోచనలు మొదలైతాయి నీకు. ఇది గుడి. ఇంత సైన్స్ ఉంటుంది ఇక్కడ. ఈ సైన్స్ని మనం నెక్స్ట్ ఈ జనరేషన్ తెలుసుకోవాలి. నేను అందుకోసం ఈ గుడి ఎందుకు ఉంటుంది, గుడి విగ్రహం ఎంత ప్రతిష్ట చేస్తారు, ఇవన్నీ తెలుసుకోమంటుంది. టెంపుల్ సైన్స్ గురించి ఫస్ట్ తెలుసుకోండి. సో మీరు నెక్స్ట్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా ఇలా మోటివ్ చేయడానికి? ఆల్రెడీ చెప్తూనే ఉంటాం మేము. సో ఇన్స్టాలో అలా చూడొచ్చు. తను డైలీ ఇక్కడ చెప్తూనే ఉంటుంది, ఇక్కడ మైక్ పట్టుకొని అదే చెప్తున్నా, టెంపుల్ సైన్స్ గురించి. సౌండ్ కి ప్రాణం ఉంటుంది, రాయికి ప్రాణం ఉంటుంది. అందుకోసంకనే గుళ్ళల్లో రాయి రూపంలో ఎందుకు పెడతారంటే దానికి ఒక ఆ సౌండ్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక కొండల మధ్యలో పోతే మనం పిలిస్తే మళ్ళీ రిటర్న్ సౌండ్ వస్తుంది, చూసినారా? అవును. సేమ్ ఆ దేవుడి గర్భగుడి కూడా అట్లాంటిదే. అందులోకి పోయి మనం ఆ మంత్రం ఉచ్చారణ జరుగుతుంటే అది శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆ సౌండ్ వల్ల రిఫ్లెక్షన్ అనేది మొత్తం గుడి మొత్తం వస్తూ ఉంటుంది. మన మంత్రానికి అంత శక్తి ఉన్నది. మనం మాట ఇప్పుడు పూర్వం అనేటోళ్ళు శపిస్తే అయిపోతాడు మనిషి అని. అంటే ఆ మంత్రాన్ని సాధన చేసిన గురువు అంత శక్తివంతంగా ఉండేటోడు. ఆ పంతులు గారు అంత ఆయన మాట అంటే అది పాపం అనేది తగిలేది. కానీ ఉట్టిగానే వాళ్ళేమి స్వార్థపరులు ఉండేటోళ్ళు కాదు. వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు ఉండేటోళ్ళు. అందుకోసంకనే ఆ మాటకు అంత వాల్యూ ఉండేది. సో ఈ జనరేషన్లో కూడా ఉన్నారు, కానీ చాలా తక్కువ. సో అందుకోసంకనే మాటకు ప్రాణం ఉంటుంది, రాయికి ప్రాణం ఉంటుంది, మనకు ప్రాణం ఉంటుంది. ప్రతి ఈ సృష్టిలో పుట్టిన దానికి ప్రతి ఒక్క దానికి ప్రాణం ఉంటుంది. సో ఫైనల్లీ మీ ఇద్దరు మోటివ్ ఏంటి అని అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ ఏదైతే ఉందో నిజ నిజాలు తెలుసుకోవాలి, అంతే. అంతే. ఒక ఆచారం పాటించాలంటే ఎందుకు అనేది తెలుసుకుంటే ఆటోమేటిక్ గా పాటిస్తారు. ఖచ్చితంగా మా దాంట్లో ఉన్న సైన్స్ తెలిసిపోతుంది మనకు. ఒక మనిషి మనం చదువుకుంటున్నాం, చదువుకున్న దాన్ని ఏ రకంగా తీసుకుపోవాలి, మనం మంచి రకంగా తీసుకుపోవాలి. మళ్ళీ మన పెద్దవాళ్ళు చేసిన పనులే మనం చేస్తామంటే పెద్దవాళ్ళకి తెలియదమ్మా. వాళ్ళకి అక్కడ ఉన్నదే అదే వేదం. ఇప్పుడు మా అమ్మ ఉన్నది ఇంట్లో, మా పెద్దవాళ్ళు ఈ ఆచారం పెట్టి నేను అదే చేస్తా అంటది. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వాళ్ళకి చదువుకోలేదు కాబట్టి, వాళ్ళకి కొంచెం తెలియదు కాబట్టి వాళ్ళు అట్లనే ఉంటారు. మనం చదువుకుంటున్నాం, దాంట్లో సైన్స్ ఏముందో తెలుసుకోండి. ఆ తర్వాత దాన్ని పాటించాలా వద్దనేది మీరే డిసిషన్ తీసుకోండి. ఓకే. సో నిజంగా మిమ్మల్ని చూసి చాలా మంది మోటివ్ ఆల్రెడీ అవుతున్నారు, అండ్ ఇన్స్టా కూడా ఫాలో అవుతున్నారు చాలా మంది. సో ఇంకా మీరు తెలిపియాలి, ఇంకా జనాలకు రియాలిటీ ఏంటి, అసలు ఎవరు ఫేక్ ఏంటి నిజాలనే తెలిపియాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ టైం ఇచ్చారు ఇంతసేపు, అది కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.